సత్యం ఓం శివం శ్రీ సుందరం. అమ్మ ఒక్క నిమిషం. సత్యం శివం సుందరం 5వ భాగము అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞంలో ధారావాహిక కార్యక్రమం. నేటి పాఠకురాలు శ్రీమతి కె భక్తవత్సలమ్మ గారు, సాయిరాం, శ్రీకాళహస్తి. ప్లీజ్ స్టార్ట్. ఓం శ్రీ సాయిరామ్. సత్యసాయినం విష్ణు పురాణ పురుషోత్తమం పుట్టపర్తి స్థితం దైవం నిత్యం వందే జగద్గురుం. అందరికీ సాయిరామ్ అండి. సర్వదేవతాతీత స్వరూపుడు అయినటువంటి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాద పద్మములకు నమస్కరిస్తూ సత్యం శివం సుందరం 5వ భాగాన్ని మరలా చదివే భాగ్యం కలిగించినటువంటి ఆ బంగారు స్వామికి ప్రేమపూర్వక సాయిరాం పాద నమస్కారాలు చేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మన గురువు గారు ఎం లక్ష్మీనారాయణ గారికి, వారి సతీమణి ఎం వరలక్ష్మి అమ్మగారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, మన ఏఎస్పి గ్రూప్ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక సాయిరామండి. ముందు జరిగిన గ్రంథ పఠనాన్ని ఒక్కసారి మననం చేస్తూ, కె మాధవి గారు, భారతి గారు 7వ అధ్యాయాన్ని పూర్తి చేశారండి. అందులో లాస్ట్ భాగం ఒక్కసారి వినిపిస్తారండి. భగవాన్ బాబా వారు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది జిజ్ఞాసులకు చేయూతనిచ్చి వారిని ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తున్నారని తెలియజేశారు. అలాగే భగవాన్ ప్రేమవాహిని వలన స్ఫూర్తిని పొందిన క్రీస్తు శేషులు శ్రీ కస్తూరి, నీకు ఆయన అవసరం ఉంటే ఆయన్ని పొందడానికి అర్హత ఉన్నట్లే అని ఒక సందర్భంలో ఉద్ఘాటించారని తెలియజేశారు. ఇదే కాకుండా భగవాన్ కరుణకై పరితపించే అట్టి ఆర్తుల కొరకు ఆయన సాగించే అన్వేషణను గురించిన కథలు తరువాయి అధ్యాయంలో కూడా కొనసాగుతుందని తెలియజేశారు సాయిరాం. ఇప్పుడు 8వ అధ్యాయం, ప్రాపంచికమైన పేరు ప్రతిష్టలు, భగవంతుని దివ్యాశీస్సులు. 1970వ సంవత్సరములో బాలభానుని కిరణాలు వెచ్చగా తాకుతూ హృదయానికి ఆహ్లాదం కలిగిస్తున్న ఒకనాటి ప్రభాత సమయం. శ్రీమతి మీనాల్ మనోహర్ గవాస్కర్ బొంబాయి నగరములోని దాదర్లో గల తన ఫ్లాట్లో ఒంటరిగా ఉన్నది. ఆ సమయంలో ఆమె ఆలోచనలన్నీ ఆ రోజున గుజరాత్ టీముతో బొంబాయి క్రికెట్ క్లబ్ తరపున బ్రాబోర్న్ స్టేడియంలో జరగబోయే రంజీ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్లో పాల్గొంటున్న తన కొడుకు సునీల్ పైనే ఉన్నాయి. ఆ రోజు జరగబోయే ఆటలో పాల్గొనే 11 మంది ఆటగాళ్ళు జట్టులో తన పేరు చేర్చబడలేదని సునీల్కు తెలుసు. సాయిరాం సార్. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు బాంబేలో 2 క్రికెట్ స్టేడియంలు ఉన్నాయండి. పాత క్రికెట్ స్టేడియం కాదు, బ్రాబోర్న్ స్టేడియం అంటారు. ఇప్పుడు ప్రస్తుతం ఇంకొక కొత్త వెంకట్ స్టేడియం అని కొత్తగా కట్టారమ్మా సార్. అప్పుడు బ్రాబోర్న్ స్టేడియం సార్, అది ఇప్పుడు కొత్తగా మారిందా సార్? వేరే ఇది కట్టారా? వేరే కట్టారు. ఇది వేరే, ఇదేం పాత స్టేడియం బ్రాబోర్న్ అంటారు, ఇదేం కొత్తది వెంకట్ స్టేడియం అనమాట, ఇంకోటి ఉంది. ఓకే సార్, ఓకే సార్. ఆ పాత స్టేడియంలో ఉండేటప్పుడు మన సునీల్ గవాస్కర్ గురించి మనకు అందరికి తెలుసు కదా సాయిరా. అతను 1971 నుండి 1987 వరకు మన భారతదేశం మరియు ముంబైకి ప్రాతినిధ్యం వహించిన క్రికెట్ జట్టులో మాజీ కెప్టెన్ అనమాట మన సునీల్. అందరికీ తెలుసు సునీల్ గవాస్కర్ గురించి. ఆయన 1971, 1987 వరకు అలాంటి మంచి అత్యుత్తమ మన గవాస్కర్ అన్ని కాలాల్లోనూ గొప్పగా ఓపెనింగ్ బ్యాట్స్మెన్లలోనే ఒకరిగా గుర్తింపు పొందిన వ్యక్తి అన్నమాట. అతని గురించి ఇప్పుడు మనం చదువుతున్నాం. ఇప్పుడు ఆ సునీల్ గురించి, ఆ సునీల్ గవాస్కర్ గారి గురించి. అంతటి అత్యుత్తమైన బ్యాట్స్మెన్లలో
ఒకరిగా గుర్తింపు పొందిన వ్యక్తి అన్నమాట మన సునీల్ గవాస్కర్ గారు. అతను ఆ రోజు రంజీ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్లో పాల్గొంటున్న తన కొడుకు సునీల్ పైనే ఉన్నాయి. వాళ్ళ సునీల్ గారి అమ్మగారు ఆలోచిస్తున్నారు. ఈ ఇప్పుడు ఆడే క్రికెట్కి అతని కొడుకు పేరు లేదు కాబట్టి కొడుకు గురించి ఆలోచిస్తూ ఉంది ఇంట్లో. ఆ రోజు జరగబోయే ఆటలో పాల్గొనే 11 మంది ఆటగాళ్ళు జట్టులో తన పేరు చేర్చపడలేదని సునీల్కు తెలుసు. అందువలన అతడు బ్యాటింగ్ చేసేటప్పుడు కాళ్ళకు దెబ్బలు తగలకుండా కట్టుకునే తన ప్యాడ్స్, కాళ్ళకి కట్టుకునే ప్యాడ్స్ అన్నమాట, దాన్ని కూడా వెంట తీసుకుని వెళ్ళలేదు ఆ రోజు. ఎందుకంటే అతను పేరు లేదు కదా ఆటలో, ఇంకెందుకని చూద్దామని వెళ్ళాడు. తన ఇంటి నుండి స్టేడియంకు లోకల్ ట్రైన్లో వెళుతూ ఉండడం వల్ల ఆ ప్యాడ్స్ బరువు కూడా ఎందుకని అతడు భావించాడు. తన కుమారుడు క్రికెట్ ఆటలో బాగా పైకి వచ్చి మంచి పేరు తెచ్చుకోవాలని శ్రీమతి మీనాల్ శ్రీ షిరిడి సాయిబాబా వారిని ప్రతిరోజు ప్రార్థించేది. ఆ సునీల్ గవాస్కర్ అమ్మ షిరిడి సాయి భక్తురాలు. ప్రతిరోజు ఆ బిడ్డ కోసం ప్రార్థించేదన్నమాట ఆ తల్లి. అంతకుముందు బొంబాయి జట్టు తరపున ఆడిన 2 మ్యాచ్లలోనూ సునీల్ ఆట అంత చెప్పుకోదగినంతగా లేనందున అతనిని జట్టులో ఒక రెగ్యులర్ ఆటగానిగా పరిగణించలేదు. శ్రీమతి మీనాల్ భర్త శ్రీ మనోహర్ బొంబాయి నగరంలోని ఒక క్రికెట్ క్లబ్ జట్టులో వికెట్ కీపర్, బ్యాట్స్మెన్గా పాల్గొనేవారు. ఆమె సోదరుడు శ్రీ మాధవ్ మంత్రి కూడా గొప్ప క్రికెట్ ఆటగాడే. ఆయన బొంబాయి జట్టులోనూ భారత్ క్రికెట్ జట్టులోనూ సభ్యునిగా చాలా మ్యాచ్లు ఆడారు. అందువలన సునీల్ చిన్నప్పటి నుండి క్రికెట్ ఆటలో మంచి ప్రతిభను కనబర్చాడు. 16 ఏండ్ల చిన్న వయసులోనే అతడు భారత స్కూల్ పిల్లల జట్టు తరపున లండన్ స్కూల్ పిల్లల జట్టుతో వరుసగా కొన్ని క్రికెట్ మ్యాచ్లు ఆడడానికి ఎంపిక అయ్యాడు. స్కూలు, కాలేజీ స్థాయిలో బ్యాట్స్మెన్గా అతడు నెలకొల్పిన రికార్డులు అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ప్రథమ శ్రేణి క్రికెట్ మ్యాచ్లలో మాత్రం అతడు ఇంకా ఎక్కువ ప్రతిభ కనబరచవలసిన అవసరం ఉన్నది. ఆ రోజు ఉదయం తన కుమారుడు మ్యాచ్లో పాల్గొనే జట్టులో లేనందున శ్రీమతి మీనాల్ అంత ఎక్కువగా ఆందోళన చెందడం లేదు. అయినప్పటికీ ఆమె వంటగదిలో తన పని తాను చేసుకుంటూనే తన కుమారుడు క్రికెట్ ఆటలో మంచి వృద్ధిలోనికి రావాలని భగవంతుని ప్రార్థిస్తున్నది. ఇంతలో ఆమె తల పైకెత్తి చూసేసరికి కాషాయాంబరధారి అయిన ఒక మహాపురుషుడు తన ఎదురుగానున్న గోడను ఆనుకుని నిలబడి ఉండడం చూసింది. ఆయన ఒత్తైన నల్లని ఉంగరాల జుట్టుతో సుమనోహరమైన దరహాస వదనంతో సాక్షాత్కరించారు. ఆయన శ్రీమతి మీనాలను చూస్తూ తన దక్షిణ హస్తమును పైకి ఎత్తి ఆమెను ఆశీర్వదిస్తూ నిలబడ్డాడు. ఆమె అంతకు ముందెన్నడూ ఆయనను చూడలేదు. ఆ కారణంగా ఆయన ఎవరో ఆమెకు తెలియదు. ఆయన ఎవరో ఒక దివ్య పురుషుడని తన అంతరాత్మ ప్రబోధం చేత ఆమె గ్రహించిన ఆమె త్రోటుపాటు చెందింది. కొద్ది క్షణాల తర్వాత ఆయన అదృశ్యమవుతూ, నువ్వు ఆందోళన చెందకు, కొంచెం ఓపికతో చూస్తుండు, అతడు సెంచరీ కొడతాడు అని మృదు మధురమైన కంఠస్వరంతో మరాఠీ భాషలో చెప్పారు. ఆ మాటలు విన్న శ్రీమతి మీనాలకు షాక్తో, ఆశ్చర్యంతో నోట మాట రాలేదు. కొన్ని క్షణాల తర్వాత తేరుకుని ఆ దివ్య పురుషుని అనుగ్రహ ఆశీస్సులకు చాలా ఆనందించింది. ఆ రోజు జరిగే ఆటలో పాల్గొనే జట్టులో తన కుమారుని పేరైనా లేకపోవడంతో ఆమె ఇది ఎలా సంభవమని ఆశ్చర్యపోయింది. తనను, తన కుమారుని ఆశీర్వదించిన ఆ దివ్య పురుషుడెవరో తెలుసుకోవాలని ఆమె చాలా ఆతృత పడింది. తన ఇంటికెదురుగానున్న న్యూస్ పేపర్లు, దేవళ్ళ పోస్టర్లు అమ్మే దుకాణముల వద్దకు నడిచి వెళ్ళి అక్కడ ఆ దివ్య పురుషుని గురించి వాకాబు చేసింది. ఆమెకి ఆశ్చర్యం వేసి, ఎప్పుడు కూడా మన స్వామిని చూడలేదంట. షిరిడి బాబా భక్తురాలు, ఎప్పుడు చూడలేదు, కానీ ఆశీర్వాదం బిడ్డకి ఆమెకి ఇచ్చారు.
అసలు ఆ పేరే లేదు ఆ జట్టులో కొడుకు పేరు. అలాంటిది ఎట్లా జరుగుతుందబ్బా ఇదని ఆమెకు ఆశ్చర్యం కలిగింది. అయినా కానీ ఆ యొక్క దివ్య పురుషుని యొక్క ఆశీర్వాదం వల్ల ఎట్లాగైనా ఎవరు ఆయన తెలుసుకోవాలని చెప్పి గబగబా వాళ్ళ ఇంటి ముందర ఉంటారు కదా పేపర్లు, పేపర్ అమ్మే వాళ్ళకు బుక్ షాపులు అంతా వెళ్ళింది. ఆ ఫోటోలు ఏమైనా ఉంటాయేమో చూద్దాము, మనం చూసిన ఆ దివ్య పురుషుడు అక్కడ ఆడన్నా ఆ ఫోటో రూపంలో ఉంటాడేమో అడిగి తెలుసుకోవాలి ఆతృతతో గబగబా వెళ్ళిందనమాట. అన్ని దుకాణాలన్నీ వెళ్ళి ఆ పోస్టర్లు అమ్మే దుకాణం వద్దకి నడిచి వెళ్ళి అక్కడ ఆ దివ్య పురుషుని గురించి వాకాబు చేసింది, అడిగింది. అప్పుడు శ్రీమతి మీనాల్ చెప్పిన మాటలు, ఆమె హావభావాలను బట్టి ఆ దివ్య పురుషుడు ఎవరో ఆ షాపు యజమానికి కూడా తెలుసుకోలేకపోయాడు. ఆ అద్భుతమూర్తి ఎవరో తనకు తెలియదని, ఆయన చిత్రమేది తన వద్ద లేదని ఆ షాపు యజమాని ఎంతగా చెప్పినప్పటికీ ఆమె వినిపించుకోకుండా అతని షాపులో ఉన్న పోస్టర్లన్నిటినీ మరొక మారి వెతకమని పట్టుబట్టింది. అయితే ఆ ప్రయత్నం ఫలించలేదు. ఆమె వేరొక షాపులోనికి వెళ్ళి అక్కడ కూడా వెతికింది. కానీ ఫలితం లేకపోయింది. ఇక చేసేది ఏమీ లేక ఇంటికి తిరిగి వస్తూ మళ్ళీ ఒకసారి ఆ మొదటి షాపులోనికి వెళ్ళి షాపు యజమానిని మరొక్కసారి ఈ చిత్రం కొరకు వెతకమని బ్రతిమలాడింది. అప్పుడు అతడు నాకు తెలియకుండా నా షాపులో ఎలా ఉంటుంది, అటువంటి పోస్టర్ కొరకు నేను కనీసం ఆర్డర్ కూడా పెట్టలేదే అని ప్రశ్నించాడు. అయితే ఆమె ఆతృత గమనించి ఆ పోస్టర్ కొరకు తన షాపులో మరొక్కసారి వెతకడానికి అంగీకరించాడు. అలా వాళ్ళిద్దరూ కలిసి మరొకసారి ఆ దివ్య పురుషుని పోస్టర్ కొరకు వెతుకుతూ ఉండగా అది గుట్టగా పడి ఉన్న పోస్టర్లలో అట్టడుగున కనిపించింది. అంతే, శ్రీమతి మీనల ఆశ్చర్యంతో ఆనందంతో ఎగిరి గంతి వేసింది. ఆ దివ్య పురుషుని పోస్టర్ క్రింద భగవాన్ శ్రీ సత్యసాయి బాబా అనే అక్షరాలు ముద్రింపబడి ఉన్నాయి. ఆ పోస్టరులోని బాబా చిత్రము సరిగ్గా తన వంటగదిలో ఆయన తన ముందు ప్రత్యక్షమైనప్పుడు ఉన్నట్లే ఉంది. వెంటనే ఆమె భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికి ప్రప్రథమంగా ప్రమాణములు అర్పించుకుంది. మరొక విశేషం ఏమంటే ఆ షాపు యజమాని ఆ పోస్టరు తనకు ఎవరో ఉచితంగా ఇచ్చారని చెప్పి దానిని ఆమెకు ఉచితంగా ఇచ్చివేశాడు. శ్రీమతి మీనాల్ ఇంటికి వచ్చి సరిగ్గా వంటగదిలో తనకు స్వామి ప్రత్యక్షమైన చోట ఆయన పోస్టర్ను అతికించే సమయానికి ఆమె ఇంట్లో ఫోను మ్రోగడం ప్రారంభించింది. ఫోన్లో అవతల నుండి సునీల్ మాట్లాడుతూ తన కాలికి కట్టుకునే ప్యాడ్స్ తీసుకుని వెంటనే స్టేడియంకు రమ్మని తల్లికి చెప్పాడు. ఆ రోజున టీం కెప్టెన్ అజిత్ వడేకర్కు ఉదయం నెట్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో దెబ్బ తగిలి ఆడడానికి వీలు లేకపోయినందువలన ఆఖరి క్షణంలో ఆయన స్థానంలో సునీల్కు ఆడడానికి అవకాశం కల్పించారు. అంతేకాకుండా సునీల్కు ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం కూడా లభించింది. సునీల్ తల్లి బ్యాట్స్ తీసుకుని వెంటనే స్టేడియంకు చేరుకుంది. ఆమె అక్కడికి చేరుకునే లోపుగానే సునీల్ వడేకర్ యొక్క ప్యాడ్స్ తాను కట్టుకుని ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా ఆట ప్రారంభించాడు. లంచ్ సమయానికి సునీలు 71 పరుగులు చేసి లంచ్ విరామం తర్వాత ఆట కొనసాగించి సెంచరీ పూర్తి చేశాడు. భగవాన్ బాబా వారు సునీల్ తల్లికి ముందే చెప్పినట్లు అతడు 100 పరుగులు చేశాడు. తాను శ్రీ షిరిడీ సాయిబాబా వారి పునరావతారమని భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు ప్రకటించినట్లుగా ఆమెకు అదే రోజున సాయంత్రం తెలిసింది. భగవాన్ బాబా వారు తన ప్రార్థనలను మన్నించినందుకు ఆమె బ్రహ్మానంద పడిపోయింది. ఆ రోజు సాయంత్రం వాళ్ళింట్లో పండుగ చేసుకున్నారు. భగవాన్ బాబా వారు చాలా అద్భుతమైన రీతిలో తమ ఇంట్లో ప్రత్యక్షమై తనను ఆశీర్వదించిన విషయం తల్లి చెప్పగానే విన్న సునీలు ఈ విధంగా భగవాన్ తన జీవితంలో ప్రవేశించి తనను అనుగ్రహించినందుకు ఆయనకు మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. అతని హృదయంలో ఆయన యందు భక్తి భావం నెలకొన్నది. ఆ మ్యాచ్ తర్వాత సునీల్ క్రికెట్ జీవితంలో ఇంకా తిరిగే లేకపోయింది. ఒకటి తర్వాత ఒకటిగా అతడు మ్యాచ్లు ఆడుతూ
సెంచరీలపై సెంచరీలు సాధించి వేల కొద్ది పరుగులు తన స్కోరుకు చేర్చాడు. అతని బ్యాటింగ్ తీరు కూడా చాలా సొగసుగా కొనసాగింది. 1971 సంవత్సరంలో జరిగిన వెస్టిండీస్ పర్యటన తర్వాత అతడు జాతీయ స్థాయిలో ఒక గొప్ప క్రికెట్ క్రీడాకారునిగా పేరు పొందాడు. 16 సంవత్సరాల పాటు నిర్విరామంగా అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో క్రికెట్ మ్యాచ్లు ఆడిన తర్వాత అతడు క్రికెట్ ఆట నుండి విరమించుకునే సమయానికి టెస్ట్ మ్యాచ్లలో 34 సెంచరీలు కొట్టి అత్యధిక సంఖ్యలో సెంచరీలు సాధించిన బ్యాట్స్మన్గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. 125 టెస్ట్ మ్యాచ్లలోని 208 ఇన్నింగ్స్లో సగటున ఇన్నింగ్స్కు 51 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఒక సందర్భంలో నేను అంటే ఇక్కడ మన సత్యం సుందరం 5వ భాగ రచయిత బిఎన్ నరసింహమూర్తి గారు ఆయన చెప్తున్నారు. ఒకసారి ఒక సందర్భంలో నేను శ్రీ సునీల్ గవాస్కర్తో మాట్లాడుతూ, మీ క్రికెట్ చరిత్రలో మీరు సాధించిన విజయాలలో భగవాన్ బాబా వారు సహాయం చేసిన ముఖ్య సంఘటనలను కొన్నిటిని వివరించగలరా అని ఆయనను ప్రశ్నించాను. ఆయన వెంటనే తడుముకోకుండా చాలా స్పష్టంగా ముఖ్య సంఘటనలు అని ప్రత్యేకంగా నేను ఎంపిక చేసి చెప్పే విషయాలేమీ లేవు. ఆయన నా క్రికెట్ జీవితంలో మొదటి నుండి చివరి వరకు నిరంతరాయంగా నాకు సహాయపడుతూనే ఉన్నారు. భగవాన్ బాబా వారి సహాయం లేకుండా నేను ఒక్క పరుగును కూడా చేసి ఉండేవాడిని కానని నిస్సంశయంగా చెప్పగలను అని నొక్కి చెప్పాడు. ఆయన సమాధానానికి నేను తడబడుతూ భగవాన్ బాబా వారి యందు ఆయనకు గల గాఢమైన భక్తికి విస్మయం చెందాను. ఆ సంభాషణ కొనసాగిస్తూ ఆయన, నేనెక్కడికి వెళ్ళినా భగవాన్ బాబా వారి ఫోటోను ఒకటి నాతో తీసుకుని వెడతాను. ఉదయం లేవగానే నేను మొట్టమొదటి చేసే పని భగవాన్ బాబా వారికి నమస్కారం చేసుకోవడం, రాత్రి పడుకోబోయే ముందు ఆఖరిసారిగా నేను చేసే పని కూడా అదే అని చెప్పారు. ఇంతేకాక క్రికెట్ ఆటలో కానీ జీవితంలో కానీ ఎప్పుడైనా నేను ఓటమి పాలైతే నాకు ఒక గుణపాఠం నేర్పడానికి భగవాన్ బాబా వారే ఈ విధంగా సంకల్పించారని నేను అనుకుంటాను. నా శక్తికి మించి నేను పరుగులు పెడుతున్నానేమో, లేదా నాలో అహంకారం పెరిగిందేమో, లేదా నేను ఏదైనా సాధించినందుకు గర్వపడ్డానేమో అని ఆత్మ పరిశీలన చేసుకుంటాను. ఈ రకమైన మనోభావం పెంచుకోవడం వల్ల జీవితంలో ఏదైనా సందర్భంలో ఓటమి చవి చూచినప్పుడు నిరాశకు లోను కాకుండా ఉంటాను అని కూడా శ్రీ సునీల్ గవాస్కర్ చెప్పాడు. ఒక వ్యక్తి యొక్క ఔన్నత్యానికి గీటురాయి నిస్సంశయంగా ఆ వ్యక్తిలో గల వినయమే. 1977 సంవత్సరంలో ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో ఒక 3 రోజుల మ్యాచ్ ఆడుతున్నప్పుడు అప్పట్లో భారత జట్టుకు వైస్ కెప్టెన్గా ఉన్న శ్రీ సునీల్ గవాస్కర్కు కుడివైపు తొడలో కండరము లాగింది. ఫలితంగా ఆయన భరించలేని బాధతో నిలబడలేకపోయారు. కుడి కాలిని నేలపై మోపలేకపోయారు. ఆ సమయంలో అటువంటి ప్రమాదాలకు చికిత్స చేయడానికి జట్టులో ఫిజియోథెరపిస్టు కూడా లేరు. అందువలన ఆస్ట్రేలియా జట్టులోని ఫిజియోథెరపిస్టుకు తన కాలిని చూపించగా ఆయన 4 నుండి 6 వారాల వరకు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇచ్చారు. ఇంకొక 10 రోజులలో బ్రిస్బేన్లో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానున్న సమయంలో తన పరిస్థితి ఈ విధంగా అయినందుకు ఆయన చాలా విచారించారు. ఫిజియోథెరపిస్టుల సలహా ఇచ్చినట్లు 4 వారాలు విశ్రాంతి తీసుకోవడం అంటే కనీసం 2 టెస్ట్ మ్యాచ్లలో తాను పాల్గొనకుండా పోవాల్సి వస్తుంది. అప్పుడు ఆయన తన భార్యకు ఫోన్ చేసి తన పరిస్థితిని వివరించారు. వెంటనే ఆమె, నేను మీకు బాబా విభూతిని పంపిస్తాను, మీరు దానిని దెబ్బ తగిలిన చోట వెంటనే వ్రాయండి, తప్పకుండా మీకు నయమై మీరు టెస్ట్ మ్యాచ్లో ఆడగలరని నా నమ్మకం అని ధైర్యం చెప్పింది. సరిగ్గా మ్యాచ్ ఇంకా 3 రోజులు ఉందనంగా క్రికెట్ కామెంటేటర్ శ్రీ సునీల్ దోషి ద్వారా భగవాన్ బాబా వారి
విభూతి శ్రీ గవాస్కర్ అందింది. అంతవరకు విశ్రాంతి తీసుకుని ఫిజియోథెరపీ చేయించుకున్నప్పటికీ శ్రీ గవాస్కర్ పరిస్థితిలో ఎటువంటి మార్పు కనబడలేదు. భగవాన్ బాబా వారి విభూతి తొడపై వ్రాయగానే చాలా అద్భుతమైన రీతిలో ఆయన పరిస్థితి మెరుగైంది. అలా 4-5 మార్లు విభూతి రాయగానే ఒక్క రోజులో నొప్పి మాయమైంది. కండరములో కొద్దిగా బిర్రు స్టిఫ్నెస్ ఉండిపోయింది. శ్రీ సునీల్ అంత త్వరగా అద్భుతమైన రీతిలో కోలుకోవడం చూసిన కెప్టెన్, టీం మేనేజర్ కూడా చాలా ఆశ్చర్యపోయారు. తర్వాత టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కావడానికి ముందు రోజున కెప్టెన్ శ్రీ సునీల్తో, మీ పరిస్థితి కనీసం సగం వరకు మ్యాచ్ ఆడడానికి అనుకూలంగా ఉన్నా రేపు జరిగే మ్యాచ్లో మీరు ఆడాలని కోరుతున్నాను. అయితే ఈ విషయంలో నిర్ణయం మాత్రం మీదే. రేపు మ్యాచ్ ప్రారంభం కావడానికి టాస్ వేసేందుకు కొన్ని నిమిషాల ముందు వరకు మన జట్టులో ఆడే ఆటగాళ్ల పేర్లను ప్రకటించము అని చెప్పాడు. ఆ రాత్రి పడుకోబోయే ముందు శ్రీ సునీల్ బాబా విభూతిని మళ్ళీ తొడపై రాసుకున్నారు. మరునాడు ఉదయం నిద్ర లేచేటప్పటికీ ఆయనకు నొప్పి తగ్గిపోయి చాలా హాయిగా ఉన్నట్లు అనిపించింది. ఆయన కొంచెం సేపు గ్రౌండ్లోనికి వెళ్ళి కొద్దిగా పరిగెత్తి తన శారీరక స్థితి టెస్ట్ మ్యాచ్ ఆడడానికి అనుకూలంగా ఉన్నదని నిర్ధారించుకున్నారు. అందువలన మ్యాచ్లో పాల్గొనడానికి నిశ్చయించుకొని అందులో తన 11వ టెస్ట్ సెంచరీ చేశారు. శ్రీ సునీల్ గవాస్కర్ భగవాన్ బాబా వారు తన తల్లికి ఆమె వంటగదిలో దర్శనమిచ్చిన 8 సంవత్సరాల తర్వాత ఆయనను మొట్టమొదటిసారిగా దర్శించుకున్నారు. అది ఎప్పుడు 1978 సంవత్సరంలో మద్రాసులో ఇండియా వెస్టిండీస్ టెస్ట్ మ్యాచ్లో విశ్రాంతి దినము నాడు జరిగింది. ఆ సమయంలో శ్రీ గవాస్కర్ భారత జట్టుకు, శ్రీ కాళీచరణ్ వెస్టిండీస్ జట్టుకు కెప్టెన్గా ఉన్నారు. ఆ రోజున భగవాన్ బాబా మద్రాసులోని ఏబర్స్బరీలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. శ్రీ సునీల్, శ్రీజీ ఆర్ విశ్వనాథ్, శ్రీ కాళీచరణ్లను వెంట తీసుకుని స్వామి దర్శనానికి వెళ్ళారు. ఆ టెస్ట్ మ్యాచ్ 3వ రోజు తర్వాత విజయం ఏ జట్టును వరిస్తుందో తెలియని చాలా అయోమయ స్థితిలో ఉంది. అందువలన 2 జట్ల కెప్టెన్లు కూడా చాలా మానసిక ఒత్తిడికి లోనయ్యారు. ముఖ్యంగా భారత జట్టు కెప్టెన్ మరింత ఎక్కువ ఒత్తిడికి లోనయ్యారు. భగవాన్ బాబా వారిని మొట్టమొదటిసారి దర్శనం చేసుకున్న తర్వాత శ్రీ సునీల్ ఆ అనుభూతిని వర్ణిస్తూ, ఆ ప్రథమ దర్శనమే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఫస్ట్ అదేనంట చూడడం మెడ్రాస్లో. అది చూసినప్పుడు ఎలా ఉందనే భావన కూడా ఆయన వర్ణిస్తున్నాడు. మొట్టమొదట ఆ అనుభూతిని వర్ణిస్తూ, ఆ ప్రథమ దర్శనమే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. స్వామి దర్శన వరుసలలో భక్తుల మధ్య నెమ్మదిగా నడుస్తూ ఉంటే మెల్లగా ప్రశాంతంగా పారుతున్న నదిపై తేలుతూ వస్తున్నారా అనిపించింది. ఆయన శరీరం చుట్టూ దివ్యమైన కాంతి ప్రకాశిస్తుంది. ఆయన చుట్టూ కాంతి. సాయిరం ప్రతి ఒక్క స్వామి కూడా చెప్తున్నాడు, నేనేగా అందరిలోనూ దేవుడు ఉన్నారు, అందరూ దేవుళ్ళే, అందరిలోనూ భగవంతుడు ఉన్నారు, అందరూ భగవత్ స్వరూపులు అంటుంటారు. ప్రతి ఒక్కరికి ఈ యొక్క కాంతి ఉంటుంది సాయిరం. ఇప్పుడు భగవాన్కి ఎలా ఉందో అలాగే ప్రతి ఒక్క మనిషిలోనూ ఈ ఆరా అనేది ఒక దివ్య తేజస్సు ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అది ఎట్లా బయటపడుతుంది మనకు? ఇలా ప్రశాంతంగా ఉండాలి, ప్రేమగా ఉండాలి. అలాంటప్పుడు ప్రేమ అందరితో మన స్వామి ఎలా నడుచుకున్నారో అలా ఉన్నప్పుడు ఆ ఆరా అనేది బయట వస్తుంది తప్ప మనం గట్టిగా అరుచుకోవడం, కోపగించుకోవడం, దుర్మార్గ పనులు చేయడము, ఒకరి చెడ్డ చేయడం అలాంటప్పుడు ఎన్ని బయటపడదు. ఎప్పుడు కూడా ఎవ్వరికి కలలో కూడా మనం హాని చేయకుండా ప్రేమతో నిద్రలేసి తెల్లవారుజామున లేసి ధ్యానము చేసే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి కూడా మన గురువులకు కూడా ఎలా ఉంటుంది చూడండి, వాళ్ళ తేజస్సు ముఖంలో చక్కగా ఉంటుంది. అసలు మన గురువు గారు చూడండి, ఆయన బొట్టు పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటారు స్వామిలో కళ. అది 3 గంటలకు లేస్తారు మన గురువు గారు. ఇప్పుడు మన ఉదాహరణ జస్ట్ పెద్ద
పెద్ద పెద్ద స్వాములు మనం చూస్తుండకపోవచ్చు, కానీ జస్ట్ మన గురువు గారిని అప్పుడప్పుడు చూస్తుంటాం కదా. ఉం? ఆయన ఎన్ని గంటలకు లేస్తాడో, ఎప్పుడు పండుకుంటాడో, ఇది 24 గంటలు ఆయన మన కోసం తప్పిస్తుంటాడు. ఏం చదవాలా, ఏం చెప్పాలా, ఎలా ఎలా అనేసి ఆ ముఖంలో ఆ తేజస్సు, ఆ కాంతి అలా ఉంటుందన్నమాట ప్రతి ఒక్కరిలో కూడా. అది బయటికి తేవాలంటే అలాంటి సాధన మనకు అవసరం కాబట్టి ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది గుర్తించుకొని మనం నడుచుకుంటే మనం కూడా చక్కగా మన వర్చస్సు కూడా పెంచుకోవచ్చు అన్నమాట. అలాంటి చెప్తున్నాడు, ఆ స్వామి చుట్టూ దివ్యమైన కాంతి ప్రకాశిస్తుందంట. నేను నా దృష్టిని స్వామి దివ్య సుందర వదనార విందముపై నిలుపగానే నాలో ఏదో అనిర్వచనీయమైన ప్రశాంతత నెలకొంది. ఇక ఆ క్షణంలో నేను క్రికెట్ సంగతి పూర్తిగా మర్చిపోయి అంతరంగములో పరిపూర్ణమైన శాంతిని అనుభవించాను అని చెప్పారు. దర్శన కార్యక్రమం పూర్తయిన తర్వాత భగవాన్ బాబా వాళ్ళ ముగ్గురిని కొద్దిసేపు ఇంటర్వ్యూకు పిలిచి ఆశీర్వదించారు. స్వామి దర్శనం, ఇంటర్వ్యూ పూర్తి చేసుకున్న వాళ్ళు హోటల్కు తిరిగి వెళుతున్నప్పుడు దారిలో శ్రీ కాళీచరణ్ అంటున్నాడు. ఎవరతను? వెస్టిండీస్ జట్టు కెప్టెన్. ఆయన సునీల్ గవాస్కర్తో అంటున్నాడు, వెళ్తున్నప్పుడు దారిలో శ్రీ కాళీచరణ్ అంటున్నాడు, అయితే మేము భగవాన్ బాబా వారి ఆశీస్సులతో ఈ మ్యాచ్ని గెలుస్తామన్నమాట అని శ్రీ సునీల్ గవాస్కర్తో పరిహాసం ఆడారు. దర్శనం అంతా అయిపోయింది, ఇంటర్వ్యూ అంతా చూసుకుని బయట వస్తూ ఆయన పరిహాసం ఆడుతున్నాడు స్వామితో. సునీల్ గవాస్కర్తో చెప్తున్నాడు, ఎట్లా నువ్వు స్వామి దర్శనం చేపించావు, అట్లయితే మా గెలుపు ఖాయం అన్నమాట, ఆయన దర్శనంతో మా గెలుపు ఖాయము అని పరిహాసం ఆడారంట. అందుకు సునీలు, మేమిద్దరం, నేను మరియు విశ్వనాథ్, మీరు ఒక్కరే, మా ఇద్దరికి స్వామి ప్రసాదించిన ఆశీస్సులతో మ్యాచ్ మేమే గెలుస్తాము అని జవాబు చెప్పారంట. సరిగ్గా అలాగే జరిగిందంట. ఆ మ్యాచ్ను భారతదేశం గెలుచుకున్నది. 1982వ సంవత్సరంలో శ్రీ సునీల్ గవాస్కర్ మొట్టమొదటిసారి ప్రశాంతి నిలయంను సందర్శించారంట. ఆయన వచ్చిన రోజు సాయంత్రమే భగవాన్ బాబా ఆయనకు ఇంటర్వ్యూ ప్రసాదించి ఆశీర్వదించారు. ఇంటర్వ్యూ పూర్తయిన తర్వాత భగవాన్ ఆయనను బాలుర హాస్టల్కు తమతో తీసుకుని వెళ్ళారు. విద్యార్థులందరూ ఆ సమయంలో భజన హాలులో సమావేశమయ్యారు. స్వామి ఆయనను తన ప్రక్కనే ఉన్న ఒక కుర్చీలో కూర్చోనమని చెప్పారు. కానీ శ్రీ గవాస్కర్ అందుకు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవ్వడం గమనించి, పర్వాలేదు కూర్చో అని చెప్పి ఆయన కూర్చున్న తర్వాత, ఈరోజు బక్రీద్ పండుగ, ఆ పండుగ యొక్క ప్రాముఖ్యతను గురించి విద్యార్థులకు చెప్పు అని ఆదేశించారు. శ్రీ సునీలు స్వామి ఆదేశం విని చాలా ఆశ్చర్యపోయారు. ఆయనకు నోట మాట రాలేదు. దానికి కారణం, తాను భగవాన్ బాబా వారి సన్నిధిలో లేచి నించుని ఏ విషయంను గురించైనా ప్రసంగించగలనని ఆయన కలలో కూడా భావించుకోవడమే. పైగా తనకు ఇస్లాం మతం గురించి కానీ, ఖురాన్ గురించి కానీ, బక్రీద్ పండుగను గురించి కానీ కొంచెం కూడా తెలియదు. అందువలన ఆయన, స్వామి, బక్రీద్ గురించి నాకు ఏమీ తెలియదు, అలాంటప్పుడు నేను ఎలా మాట్లాడగలను అని భగవాన్ బాబా వారికి విన్నవించుకున్నాడు. అప్పుడు బాబా, నువ్వు వెళ్ళి మైక్ ముందు నిల్చో, అంత అదే జరిగిపోతుంది అని చెప్పారు. ఇట్లాంటివి చాలా జరిగి ఉన్నాయి కదా సాయం. ఇట్లా వారిగా చాలా మందికి అనుభవాలు ఉన్నాయన్నమాట. అక్కడ స్వామిని దగ్గరగా ఉండి చూసిన వాళ్ళకి, ఆ పుణ్యజీవులు ఎంతో మంది ఇలాంటి అనుభవాన్ని పొందున్నారు. నువ్వు అది అలాగే జరిగిపోతే పోయి నిల్చుకోమని చెప్పాయంట స్వామి. శ్రీ సునీలు స్వామి ఆజ్ఞను అనుసరించి మైక్ ముందు నిలబడి మాట్లాడడం ప్రారంభించారు. ఆయన 10-12 నిమిషాల సేపు ఇస్లాం మతం గురించి, బక్రీద్ పండుగను గురించి మాట్లాడారు. ఆయన తన ప్రసంగమును ముగించేసరికి కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి. శ్రీ సునీల్ వెనుకకు వెళ్ళి కుర్చీలో కూర్చోగానే స్వామి ఆయన వైపు చూస్తూ, నేను చెప్పలేదా నువ్వు బాగా మాట్లాడగలవని అని చెప్పారు. శ్రీ సునీల్ ఆరాధనా భావంతో తన చేతులు జోడించి స్వామికి నమస్కరించారు.
ఈ సంఘటన జరిగిన సుమారు 20 సంవత్సరాల తర్వాత శ్రీ సునీల్ గవాస్కర్ నాతో మాట్లాడుతూ, ఆ రోజున నేను ఏమి మాట్లాడానో నాకెప్పటికీ తెలియదు. స్వామి ఆజ్ఞను అనుసరించి నేను మైకు ముందు నిల్చున్నానంటే స్వామియే నా ద్వారా మాట్లాడారు అని చెప్పారంట. 1983వ సంవత్సరంలో భారతదేశము ఒకరోజు అంతర్జాతీయ క్రికెట్ పోటీలలో కపిల్ దేవ్ సారథ్యంలో ప్రపంచ కప్ను కైవసం చేసుకున్నప్పుడు శ్రీ సునీల్ గవాస్కర్ కూడా ఆ జట్టులో సభ్యునిగా ఉన్నారు. ఆ పోటీలలో అత్యంత ప్రతిభావంతులైన వెస్టిండీస్ జట్టుపై భారత జట్టు గెలవడం భారతదేశంలో పట్టరాని ఆనందోత్సాహం రేకెత్తించింది. ఆ తర్వాత అంటే 1985లో ఆస్ట్రేలియాలో జరిగే మరొక టోర్నమెంట్ బెన్సన్ అండ్ ఎడ్జెస్ కప్కు భారత జట్టుకు సారథ్యం వహించడానికి శ్రీ సునీల్ గవాస్కర్ ఎంపికయ్యారు. ఆ పోటీలో ప్రపంచంలో క్రికెట్ ఆడే దేశాలన్నీ పోటీ పడ్డాయి. భారతదేశంలో మన జట్టు యొక్క విజయంపై క్రికెట్ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఫలితంగా శ్రీ సునీల్ గవాస్కర్ నాయకత్వంపై విశేషమైన ఆశ, ఆయన భుజస్కంధాలపై విశేషమైన బరువు మోపబడినాయి. అయితే సరిగ్గా భారత జట్టు ఆస్ట్రేలియాకు బయలుదేరే ముందు రోజున ఆయన మనోనేత్రమందు ఒక దృశ్యం కనపడింది. అందులో ఆయనకు తన ఇంట్లో కాషాయాంబరధారి అయిన ఒక దివ్య పురుషుని సమక్షంలో తాను సగర్వంగా ఆ ఛాంపియన్షిప్ కప్పును పైకి ఎత్తి పట్టుకున్నట్లు గోచరించింది. వెంటనే ఆయన మనసులో నెలకొని ఉన్న ఆందోళన, ఒత్తిడి తొలగిపోయాయి. ఇక నిశ్చయంగా భారతదేశము ఆ టోర్నమెంటులో నెగ్గి కప్పును కైవసం చేసుకుంటుందని ఆయనకు నమ్మకం ఏర్పడింది. అనుకున్నట్లే జరిగింది. ఆ ఘన విజయం కారణంగా భారతదేశం అంతకు ముందు జరిగిన ప్రపంచ కప్ పోటీలలో కేవలం అదృష్టం కలిసి రావడం వల్లనే విజయం సాధించిందనే అపప్రద తొలగిపోయింది. ఒకసారి ప్రఖ్యాత క్రికెట్ కామెంటేటర్ శ్రీ టోనీ కోజియర్ మరియు శ్రీ సునీల్ గవాస్కర్ కలిసి భారత వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్కి కామెంటరీ చెబుతూ కామెంటేటర్స్ బాక్స్లో కూర్చున్నారు. ఒక సందర్భంలో మ్యాచ్ కొంచెం మందకొడిగా జరుగుతున్న సమయంలో ఆ మ్యాచ్ కొంచెం కొద్దిగా అంటే అంత హుషారుగా లేకుండా కొంచెం స్లోగా జరుగుతున్న సమయంలో వాళ్ళిద్దరి మధ్య సంభాషణ బంగారు నగలు మరియు విలువైన రాళ్ల వైపు మళ్ళింది. ఇంతలో శ్రీ టోనీ కోజియర్ దృష్టి శ్రీ సునీల్ చేతికి ఉన్న వజ్రపోటు ఉంగరంపై పడింది. అదే సమయంలో మ్యాచ్ను వీడియో తీస్తున్న కెమెరా ఫోకస్ కూడా ఆ ఉంగరంపై పడింది. ఫలితంగా ధగధగ మెరుస్తున్న శ్రీ సునీల్ ఉంగరం మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ, ఎవరైతే టీవీలో మ్యాచ్ చూస్తున్నారో ఆ ప్రేక్షకులందరికీ టెలివిజన్లో తెర నిండుగా కనపడింది. అప్పుడు శ్రీ టోనీ ఈ ఉంగరం ఖరీదంతా అని శ్రీ సునీల్ని అడిగారు. క్రికెట్ ప్రపంచానికే వెలలేని అమూల్యమైన కానుకగా భగవాన్ బాబా వారిచే ప్రసాదింపబడిన శ్రీ సునీల్ గవాస్కర్ ఆ ప్రశ్నకు జవాబు చెబుతూ, అది వెలలేనిది. ఆ అమూల్యమైన ఉంగరమును భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు నాకు కానుకగా ప్రసాదించారు అని చెప్పారు. 1985వ సంవత్సరం నవంబర్ నెలలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 60వ జన్మదినోత్సవాలలో భాగంగా ఒకరోజు సాయంత్రం స్వామి తన దివ్యోపన్యాసం ముగిస్తూ శ్రీ సత్యసాయి హిల్ వ్యూ స్టేడియంలో సమావేశమైన అసంఖ్యాక భక్త జన సందోహంను ఉద్దేశించి, ఇప్పుడు శివకుమార్ శర్మ సంతూర్ వాయిస్తాడు. అతడు చాలా కాలంగా స్వామికి భక్తుడు చెప్తున్నాడనమాట. అవి అంటే ఈ సంతూరు, తబలా, ఈ వాటిల్లో కొంతమంది ఉంటారు సాయిరాం, గొప్ప గొప్ప ప్లేయర్లు ఉంటారు. తబలా ప్లేయరు, గిటార్ ప్లేయర్లు, సితార్ ప్లేయర్, వాళ్ళల్లో వాయించే వాళ్ళు మంచి గొప్ప కళాకారులు ఉంటారు. ఇప్పుడు మా తబలాకి ఒక తబలాకి అంటే ఆయన పేరు అంటారు, మన ఉస్తాద్ జాకిర్ హుస్సేన్ గారు,
అలా తబలాకి ఆయన తబలా ప్లేయర్ అనమాట ఆయన. అందరికన్నా గొప్ప ఇది జాకీ హుషేర్ అనేది. ఈ సితారా విద్వాంసులు అనే రవిశంకర్ గారు ఆయన సితార్లో కూడా గొప్ప విద్వాంసులంట. అలాగే మన శివకుమార్ శర్మ గారు కూడా ఇది సంతూర్ అనే వాయిద్యానికి ఆయన పెద్ద కళాకారుడు, గొప్ప కళాకారుడు, అందరికన్నా గొప్పగా ముందు స్థానంలో ఉన్న అతను. ఆ శర్మ, ఆ పండిట్ శివకుమార్ శర్మ సంతూరు వాయిస్తాడు అని చెప్పాడంట స్వామి. అప్పుడు స్వామి చెప్తాడు, అతడు చాలా కాలంగా స్వామికి భక్తుడు, మీరు దివ్యత్వంను అనుభవంలోకి తెచ్చుకోవాలంటే అతడు వాయించే సంగీతం వినండి అని ప్రకటించారు స్వామి. ప్రపంచమంతటి నుండి వచ్చిన అక్కడ సమావేశమైన లక్షలాది భక్తులు ఆ ప్రకటనను విని దిక్కులు పిక్కటిల్లేటట్లు అసద్వానాలు చేశారు. అసలు మొదట్లో అనుకున్న ప్రకారం శ్రీ శివకుమార్ భగవాన్ ఉపన్యాసంనకు ముందే తన సంగీత కచేరీ చేయవలసి ఉన్నది. కానీ ఆఖరి నిమిషంలో కార్యక్రమంలో మార్పు చేయబడింది. దాంతో భగవాన్ బాబా వారు తమ ఉపన్యాసం ముగించుకుని కచేరీ అయ్యే వరకు ఉంటారా లేక వెళ్ళిపోతారా? ఒకవేళ వెళ్ళిపోతే ఇక కచేరీ వినడానికి ప్రేక్షకులు ఎవరుంటారు అని పండిట్ శివకుమార్ శర్మ మనసులోనే ఆందోళన ప్రారంభమైంది. ఇంతలో భగవాన్ బాబా వారే స్వయంగా ఒక ప్రకటన చేశారంట. ఆనాటి ఆ దివ్యానుభూతిని తెచ్చు సాయిరాం సార్, సాయిరాం సార్, ఆపమంటారా సార్? టైం అయిపోయిందమ్మా. సాయిరాం. ఓకే సార్. ఓం శ్రీ సాయిరాం. ఈనాటి ఈ సత్యం శివం సుందరం 5వ భాగ్యం చదివే భాగ్యాన్ని నాకు కలిగించినటువంటి మన బాబా గారికి, ఈ అవకాశం ఇచ్చినటువంటి మన గురువు గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ అందరికీ సాయిరాం సార్, సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. నాకు చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ చెప్పారు. ఇప్పుడు ఎలాగైతే ఆధ్యాత్మిక గ్రంథాలు రాస్తున్నానో నాకు క్రికెట్ అంటే క్రేజ్. ఇప్పటికి చూస్తా. దగ్గర 50 సంవత్సరాలు బట్టి అయినో క్రికెట్. 1970 నుంచి నాకు తెలుసు, క్రికెట్ బాగా తెలుసు. అందులో వెస్టిండీస్ లో క్రికెట్ మ్యాచ్ ఆడితే రాత్రి 7:30కు ప్రారంభం అవుతుంది, తెల్లవారుజామున 1 గంట దాకా సాగుతుంది. నేను ఎంత పిచ్ అంటే క్రికెట్, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, టెస్ట్ మ్యాచ్ ఆడుతుంటే సునీల్ గవాస్కర్ కాట్ బై సో అండ్ సో, బౌల్ బై సో అండ్ సో, ఇన్ని రన్స్ అని బుక్ లో నోట్ చేస్తున్నాను. ఇప్పుడు ఏ విధంగా అయితే స్పిరిచువల్ బుక్స్ రాస్తున్నాను, క్రికెట్ అంది కనుక కొన్ని విషయాలు, క్రికెట్ విషయాలు మాట్లాడుకుని సబ్జెక్ట్ లో పోదు. ఫస్ట్ నాకు తెలిసి క్రికెట్ మ్యాచ్ లో, ప్రపంచ క్రికెట్ లో హెల్మెట్ లేకుండా బ్యాటింగ్ అందులో 71 ప్రాంతంలో అంటే వెస్టిండీస్ లో యాండీ రాబర్ట్స్, మార్షల్, మైకేల్ హోల్డింగ్, అతిరథ మహారాజ్ ఒక మ్యాచ్ లో అయితే 6-7 బ్లడ్ పడింది. కింగ్స్టన్ ఓవల్ అంటారు వెస్టిండీస్ లో. చాలా ఫాస్టెస్ట్ పిచ్ అనమాట. 140-150 కిలోమీటర్ల వేగంతో బాల్ వేస్తే ఈ రోజులో హెల్మెట్ ఉండాలా, కుడి చేతికి ఒక ఉండాలి, ఎడం చేతికి వాడి శరీరం, వాడి మొహం కూడా కనపడుతుందేమో బాల్ చుట్టాను, అంతా కప్పుకొని వస్తారు, అయినా దెబ్బలు తింటున్నారు. ఈ క్రికెట్ చరిత్రలో హెల్మెట్ లేకుండా బ్యాటింగ్ చేసే వాళ్ళు ఇద్దరే అండి, ఇద్దరు మహానుభావులు, గ్రేటెస్ట్ పర్సనాలిటీ. కొన్ని సునీల్ గవాస్కర్, సెకండ్ ఈజ్ వెస్టిండీస్ బ్యాట్స్మెన్ వివియన్ రిచ్. సర్ అని అతను బిరుదు అనమాట, అందరికీ ఎవరు సార్. అందులో ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్స్ డెనిస్ లిల్లీ, థామ్సన్ వాళ్ళందరూ ఎదుర్కొన్నారని. ఇప్పుడేం బౌలింగ్ ఉందండి? ఇప్పుడు బౌలింగ్ ఉండవచ్చు, బట్ ఆ రోజుల్లో లిల్లీ అండ్ థామ్సన్ బౌలింగ్ ఎదుర్కోవాలంటే ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ అందరికి 5-6 సిక్ అయిపోయారు బ్లడ్ ఫ్రాక్చర్స్.
సునీల్ గవాస్కర్ ఒక అద్భుతమైన మాట చెప్పాడండి. ఇందాక కలిచరణ్ ప్రస్థానం వచ్చింది. ఇతని పేరు ఎల్విన్ కలిచరణ్ అంటారు. హీజ్ ఎ స్టైలిష్ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ ఆఫ్ వెస్టిండీస్ అండి. స్వామికి చాలా డివోటీ. గవాస్కర్ ఎంత డివోటీ, ఎల్విన్ కలిచరణ్ కూడా స్వామికి అంత డివోటీ అయ్యారు. ఈ సునీల్ గవాస్కర్ అండ్ ఎల్విన్ కలిచరణ్ కలిసి స్వామి దగ్గర యూనిటీ కప్ అని ఒక యూనిటీ కప్ అని కండక్ట్ చేయడం జరిగింది. క్రికెట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు వరల్డ్ ఇండియన్ టీమ్ అండ్ వరల్డ్ టీమ్ అని చెప్పి, పాకిస్తాన్ వాళ్ళు కూడా అందులో ఉన్నారు. అటువంటి గవాస్కర్ ఒక అద్భుతమైన మాట చెప్పాడు. నాకెప్పుడు ఇంత ఈ డైలాగ్ ఎక్కడ వినపడలేదండి. మీరు ఎవరికైనా చెప్తే చెప్పండి నాకు. ఏంటి ఆ మాట అంటే 233వ పేజీ. భగవాన్ బాబా వారి సహాయం లేకుండా నేను ఒక్క పరుగును కూడా చేసి ఉండేవాడని కాను. భగవాన్ బాబా వారు లేకుండా ఒక్క రూపాయి సంపాదించలేదు అని అన్నవాడు ఏమైనా కనిపించాడా? కనపడితే చెప్పండి ప్లీజ్, ఐ రికార్డ్ ఇట్. భగవాన్ బాబా వారు లేకుండా ఒక్క మార్పు కూడా నాకు వచ్చేది అన్న ఏమన్నా కుర్రాడు కనిపించాడా? భగవాన్ బాబా వారు లేకుండా ఒక సత్సంగం నడిచింది అని అన్నవాళ్ళు ఉన్నారా? ఒకడు 1450 అంటాడు, ఒకడు 1600 అంటాడు, మనమేమో 1780 అంటున్నాం. మన పోజులు ఇవి. నాకు విచిత్రం అనిపిస్తుంది మాటలు పద్మ. ఆ మాటలు మన దగ్గర ఉండవేంటి? అలా ఇక్కడ మాట్లాడరేంటి ఎవరు? అసలు వింతగా అనిపిస్తుంది పద్మ నాకు బయటకు వస్తే. అట్లా వింతగా ఎవరు ఇక్కడ మాట్లాడారేంటి? దయచేసి మాట్లాడాం పద్మ. ఆ వింతగా అట్లా మాట్లాడారేంటి ఇక్కడ ఎవరు? ఆ వింతగా భగవాన్ ప్రార్థన చేయరేంటి ఇక్కడ? నాకు నవ్వొచ్చింది నేను అక్కడ కూర్చుంటే. మనం ఎందుకు చేయట్లే అటువంటి ప్రార్థనలు? నాకు వింత అనిపిస్తుంది ఆ మాటలు. ఆ వింతగా ఎందుకు స్వామిని మనం ఇన్వైట్ చేయము? నాకు నవ్వు వస్తుంది వేరే గ్రూపులో పోతే. ఆ మాటలు ఏందో అర్థం కాదు, నాకు అర్థమే కాదు అవి. అద్భుతమైన మాట అండి. వితౌట్ స్వామి ఒక్క పరుగు కూడా చేసేవాడిని కాదు అన్నాడు. మైక్ లో మాట్లాడమంటే ఏమన్నారు? నువ్వు బైక్ దగ్గర ఉంచో మాట్లాడి. మా అక్క మాత్రం అంటుంది, మా ఇద్దరు అక్కలు అంటారు. మళ్ళా ఒక అక్కని తీసేయకూడదు కదా. మా శంకర సరస్వతి అదే మాట చెప్తుంది, మా ఈఎల్ సరస్వతి అదే మాట చెప్తుంది. నిజంగా చెప్తున్నారు అనుకుంటాను. అయితే ఎవరైతే అక్క నువ్వు మాట్లాడు, నీ మాట అయితే నమ్ముతాను, అందరి మాటలు నమ్ముతాను. మా విఠల్ భగవాన్ కూడా నమ్ముతాం. ఎందుకంటే మేము తెలియగలగలం అక్క. 56 గ్రంథాలు రాసాం. ఎన్ని విషయాలు పొరలో ఉంటాయి మాకు? మా తెలివితేటలతో మేము మాట్లాడతాం, మీరేమో స్వామి చెప్తుంది మాట్లాడతారు. మేమేమో యూజ్ అవర్ బ్రెయిన్, మేము తెలివితేట ఇంటెలిజెన్స్ వాడుతుంటాం. మీరేమో ఇందాక ఏమన్నారు? అందులో దట్టు బక్రీద్ పండుగ మాట్లాడమంటే సడన్ గా ఎవరు మాట్లాడతారు? కోటేశ్వరరావు గారు. ఇప్పుడు ఏదో రాముడి గురించి చెప్పంటే కింద మీద అందులో ముస్లిం పండుగ గురించి మాట్లాడమంటే అదే అనమాట స్వామి తత్వంలో ఉంటుంది. ఇంకొక బ్రదర్, I am there at the time. I was there. ఇంకొక మాట అండి. ఆయనకి అక్కడ ఆస్ట్రేలియాలో ఆడినప్పుడు కాలుగా అయితే అసలు యాక్చువల్ గా ఇప్పుడైతే మీరు నమ్మండి, ఆడు పడ్డాడో లేదో ఫిజియోథెరపీ రెడీ కూర్చుంటారు అనమాట. అసలు ఇది క్రికెట్ అయినా అనిపిస్తుంది. ఇదివరకు అంటే సార్ 2 గంటల ఆట అంటే 1 గంట దాకా ఎవడు గ్రౌండ్ లో పోడు సార్. 1 అవర్ అయిన తర్వాత అప్పుడు ఎంపైర్ పిలిస్తే నీళ్లు తీసుకుపోయేవాళ్ళు. ఇప్పుడు ఓవర్కి నీళ్లు తీసుకుపోవటం, ఓవర్లకి మొహాల్ని క్రికెట్ అయినా అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే నేను 70 నుంచి క్రికెట్ చూసిన వాడిని. ఆడు కింద పడతాడో లేదో అప్పుడే భుజాన్ని సంకన వేసుకుని ఇద్దరు గ్రౌండ్ లో పరిగెత్తుంటారు ఫిజియోథెరపిస్టులు ఈ రోజులు. సునీల్ జోషి ఈజ్ ఎ బ్యూటిఫుల్ హిందీ కామెంటరేటర్ అండి. ఎంత అద్భుతంగా ఆ రోజు హిందీ కామెంటరీ ఉండేదంటే, అతను చెప్తుంటాడు అనమాట, బాల్ వేస్తే బల్లా హవామై గుమాయా బాల్ నీచాయా సాఫ్ బౌల్. ఇది ఆయన డైలాగ్ అండి. బ్యాట్ గాల్లో ఊపుతాడు, బాల్ నీచాయా సాఫ్ బౌల్, క్లీన్ బౌల్డ్ అనమాట. బ్యూటిఫుల్. ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందంటే హిందీ కామెంటరీ సునీల్ జోషి. దాంతో ఇంకొక మాట చెప్పాడు, టానీ కోజర్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ కామెంటేటర్ ఆఫ్ వెస్ట్ ఇండీస్ అండి. అలానే ఆస్ట్రేలియాలో
ఆ గ్రౌండ్ లో ఆడటం అంటే 4 బ్రిస్బేన్ గబ్బా అంటారు, ఎడిలాయిడ్, పెర్త్ అండ్ సిడ్నీ ఆర్ మోస్ట్ ఫేమస్ గ్రౌండ్స్ ఇన్ ఆస్ట్రేలియా అండి. తర్వాత అప్పుడు గవాస్కర్ సెంచరీలు బ్రేక్ చేసి ఉండొచ్చు, కానీ గవాస్కర్ ఇప్పటికీ చూడండి ఈ కెన్ మెయింటైన్ హిస్ డిగ్నిటీ యాజ్ ఎ కామెంటేటర్. గమనించి ఉండదు, అప్పుడప్పుడు మాట్లాడితే కోపమే ఉంటుంది ఎవరికైనా. మాయ చేసి మంత్రాలు చేస్తే చాలా ఆనందంగా ఉంటుంది, చాలా బాగా. ఎందుకంటే ఎప్పటి నుంచో ఐ థింక్ 70 years సునీల్ గవాస్కర్ అంటే డిగ్నిఫైడ్ గా మాట్లాడుతూ చూడండి, అద్భుతం. అనుకోకుండా ఈ గ్రంథంలో ఇన్ని 10 పేజీలు ఒక బ్యాట్స్మెన్ గురించి ఇచ్చాడంటే ఎంత గ్రేట్ అయి ఉండాలి కోటేశ్వర. నాకే వండర్ అనిపించింది. 10 పేజీలు కేటాయించారండి సునీల్ గవాస్కర్ కి. అందులో ఇంకొక పేరు అండి అజిత్ వడేకర్ కెప్టెన్సీ అనమాట, చాలా బాగుంటుంది. అతను బాంబే ప్లేయర్ అనమాట, అతని కెప్టెన్సీలో ఇతను ఆడేవాడు. బ్యూటిఫుల్ బ్యాట్స్మెన్ అజిత్ వడేకర్. మెడ్రాస్ లో మ్యాచ్ ఆడుతూ స్వామి దగ్గర పోయారంటే, మెడ్రాస్ ఆ రోజుల్లో మెడ్రాస్ అంటే బెంగళూరు పిచ్చెస్ ఎలా ఉండేవంటే స్పిన్ పిచ్ లో ఉండే. 3 రోజుల్లో ఆడైపోవాల్సిందే టెస్ట్ మ్యాచ్. ఆ రోజుల్లో మనకి 4 స్పిన్నర్స్ ఉండేవారు, బిషన్ సింగ్ బేడి, ఎర్రపల్లి ప్రసన్న, బిఆర్ చంద్రశేఖర్ అండ్ వెంకటరామన్ ఆఫ్ తమిళనాడు. ఫస్ట్ ఇప్పుడంటే కపిల్ దేవ్ దగ్గర నుంచి కపిల్ దేవ్ వచ్చిన తర్వాత ఫాస్ట్ బౌలింగ్ వచ్చింది. అంతకుముందు ఏంటి ఫస్ట్ బాల్ నుంచే స్పిన్ బౌలింగ్, టోటల్లీ డిపెండెంట్ ఇండియన్ అటాక్ డిపెండ్ స్పిన్ బౌలింగ్ అనమాట. కాస్త కపిల్ దేవ్ వచ్చిన తర్వాత ఫాస్ట్ బౌలింగ్ రావడం జరిగింది. ఆ తర్వాత నెమ్మదిగా ఫాస్ట్ బౌలింగ్ డెవలప్ అవుతున్నారు. మిగిలిన వరల్డ్ అంతా ఫాస్ట్ బౌలింగ్ ఒక స్పిన్నర్ ఉండేవాడు, మనకు మాత్రం టోటల్లీ డిపెండెంట్ ఆన్ స్పిన్ బౌలింగ్. బిషన్ సింగ్ బేడి బ్యూటిఫుల్ స్పిన్నర్, ఎర్రపల్లి ప్రసన్న ఆఫ్ కర్ణాటక, బిఆర్ చంద్రశేఖర్ ఇది లెగ్ స్పిన్నర్. పోలియో వచ్చి కూడా క్రికెట్ ఆడతాడండి, ఈజ్ ఆల్సో ఫ్రమ్ కర్ణాటక. అండ్ వెంకటరాఘవన్ ఫ్రమ్ తమిళనాడు అండి. థ్యాంక్ యూ సో మచ్ భక్తవత్సలమ్మ. నాకు ఇష్టమైన సబ్జెక్ట్ క్రికెట్ ని అలా రేపు నుంచి ఐపీఎల్ మొదలవుతుంది. ఐపీఎల్ మధ్యలో అయిపోయింది, టుమారో ఐపీఎల్ వెళ్ళిపోయింది. నేను చూస్తాను, ఇప్పుడు కూడా చూస్తాను, ఇప్పుడు కళ్ళతో చూస్తాను. ఇప్పుడు కేవలం క్రికెట్ కళ్ళతో మాత్రమే చూస్తాను, నాకు బుర్రలోకి పోదు. నిన్న చెంచులకు సినిమా వచ్చింది, చాలా ఎంజాయ్ చేశాను సాయంత్రం ఈటీవీలో. నౌ విల్ గో టు ద సబ్జెక్ట్. చాలా రోజులైంది, ఇంకా ఎన్ని సత్సంగాలు పడుతుందో తెలియదు. బాబాను దర్శించిన యోగుల్లోకి వెళ్దాము. టుడే విల్ సి, 2-3 చూద్దాం. మనం ఎక్కడ ఆపామంటే నరనారాయణ గుహ, అందులో 9 మంది ఉంటారు. సుమారు 500 లేక 1000 సంవత్సరాల ఆయుష్ కలిగిన మహా సిద్ధ పురుషులు అప్పుడప్పుడు ఈ నరనారాయణ గుహాశ్రమానికి వచ్చి వారితో బాబా గారి గురించి సంభాషించి అక్షయ పాత్రలో బాబా సృష్టించిన ప్రసాదం స్వీకరించి వెళ్తుండేవారు. అటువంటి సిద్ధ పురుషుల్లో, ఎందుకంటే చాలా సబ్జెక్ట్ మీకు గుర్తు చేస్తున్నాను, కాక బుషిండి అవధూత, మరొక వేదాంత పరివ్రాజక సిద్ధపురుషుడు. పేరు చెప్పలేదు, పేరు అడిగే దమ్ము లేదు ఎవరికి. పరివ్రాజక సిద్ధపురుష. 3వది మహావతార్ బాబా. ఇంతవరకు చదివామండి. తర్వాత బాబా సుందర్ దాస్ గురించి కూడా చదివాం. ఇప్పుడు మిగిలిన దేవరియా బాబా, భృగు బాబా వారి గురించి ఈ రోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీళ్ళ 6 అప్పుడప్పుడు నరనారాయణ గుహాశ్రమానికి వచ్చి వీళ్ళు 500,000 years ఎలా బతికారంటే మనం చెప్పలేము. భగవంతుడు ఇచ్చిన ఆయుష్ 100 years అండి. దుర్యోధను కూడా 120 సంవత్సరాలు బతకాల్సిన 60 సంవత్సరాలకు పోయాడు స్వయంకృత అపరాధంతో. కృష్ణ పరమాత్మ 125 ఉన్నాడు. నిన్న రామచంద్రమూర్తి 11,000 సంవత్సరాలు అని చెప్పి మా అక్క, మరి మా అక్కకే తెలియాలి, రేపు చెప్తుంది మనకి సుందరకాండ. ఎలా ఉన్నారు అంటే ఎంతకాలం మనకు తెలిసి అయితే భీష్ముడు, కృష్ణ పరమాత్మ అబౌవ్ 100 years వాళ్ళిద్దరు కూడా. టుడే విల్ సీ దగ్గర 2 వారాలే. దేవరియా బాబా ఈ ఆల్సో యూట్యూబ్ కమ్ టు నరనారాయణ గుహాశ్రమం. అక్షయ పాత్ర అనే విషయం అందరికి తెలిసి మర్చిపోవద్దని చెప్పడానికి చెప్తున్నాను.
ఈ దేవరియా బాబా హిమాలయాల నుంచి ప్రవహించే నదీ తీరంలో నివాసం ఉంటారు. గంగా, యమున, సరయు నదులు కలిసే చోట ఒడ్డున ఒక చెక్కతో కట్టిన ఇల్లు వీరి నివాసం. వీరిని హిమాలయ మహాయోగి అని కూడా పిలుస్తుంటారు. వీరి వయస్సు 450. ఇవన్నీ కూడా రచయితగా సేకరించారండి ఇన్ఫర్మేషన్, ఒకటి పురాణాలు కాదు. ఎంత టైం పట్టిందో ఆ సోమన్ బాబు గారికి సేకరణ చేయడానికి. వీరి వయస్సు 450 సంవత్సరాలు అని చెప్తుంటారు. 450 years ఏజ్. ఎలా ఉంటారంటే అలానే ఉంటారు. తినేది తిని, వినేది విని, చూసేది చూస్తే అలానే బతుకుతారు. ఎంత పొల్యూషన్ అయినా మనం 100 సంవత్సరాలు అంటే గొప్పే. ఇప్పుడు 100 years అంటే గ్రేట్. ఆ గుహాశ్రమంలోని నాయకునికి వీరితో పూర్వపరిచయం ఉంది. అంటే ఆ గుహకు వస్తుంది ఆవిడ, ఇందాక చెప్పానుగా వచ్చే మహనీయులు ఈయన కూడా ఒకడు. ఆయన సత్యసాయి అవతారం గురించి మీ అభిప్రాయం తెలియచేయమని దేవరియా బాబా అని అడిగారు. అప్పుడు దేవరియా బాబా గంభీరంగా ఇలా బదులు పలికారు. సాయిబాబా శివావతారము, ఆయన సాక్షాత్తు పరబ్రహ్మ అని అన్నారు. అప్పుడు ఆ నాయకుడు, మహానుభావ మీరు చాలా మంచి మాట చెప్పారు, వెరీ హ్యాపీ, చాలా సంతోషం. కానీ చిన్న డౌట్, నేను నా కుటుంబం అనేక సంవత్సరాల నుంచి మీ దగ్గరకు వస్తున్నాం కదా, ఇదివరకు ఎన్నడూ మీరు ఈ రహస్యం గురించి చెప్పలేదు, కారణం ఏమిటి అని అడిగాడు. ఇది అందరికి లెసన్ అండి ఇది. అప్పుడు దేవరియా బాబా శాంతస్వరంతో, నాయన ఇది నీవు అడిగే వరకు చెప్పడం ఉచితం కాదు. మనం ఏది అడిగితే అదే చెప్పాలి, అడిగిన దానికి 100 చెప్తుంటాం మనం. మరొక ముఖ్య కారణం, మా వంటి సిద్ధ పురుషులు నోటికి అవతారమూర్తి బాబా తాళం వేశారు. మా వంటి సిద్ధ పురుషుల నోటికి అవతారమూర్తి బాబావారు తాళం వేశారు. మేము ఎవరితోనూ మనం ఎంత అదృష్టవంతులం అక్క, ఇప్పుడు ఆలోచించు. దేవరియా బాబా అదృష్టవంతుడా, మనం అదృష్టవంతుమా చెప్పక? చేస్తాను మనమే అదృష్టవంతులం. మరి గట్టిగా చెప్పాలా, పల్లా గుద్దు చెప్పు. మనమే అదృష్టవంతులము 100కి 200%. మేము ఎవరితోనూ ఈ విషయం గురించి చర్చించకూడదు. ఉత్కృష్ట సాధకుల జిజ్ఞాసను బట్టి వాడు అడిగినప్పుడు మాత్రమే ఈ రహస్యం గురించి కొద్దిగా చర్చిస్తాం. ఇప్పుడు ఫ్యూచర్ ప్రొడిక్షన్ కూడా చెప్తున్నాడు. ఈ మాటలు ఎప్పుడన్నాడో ఇక్కడ డేట్ అయితే చెప్పలేదు రచయిత గారు. రాబోయే కాలంలో భారతదేశంలోని మహాత్ములు, మహర్షులు అందరూ గురు అవతారం యొక్క ఆశీర్వాదము తీసుకునేటందుకు పుట్టబట్టి వెళ్తారు. ఆయన మంచి అని పాపం, నాకు వైట్ డ్రెస్ లేదంటే అప్పుడు 1500 పంపిస్తే నేను దిల్సునగర్లో డ్రెస్సులు కొనుక్కున్నట్టు నాకు రిసిప్ట్ పెట్టాడు. నేనేమి అడగలేదు, ఆయన చెప్పిన మనిషి నాకు జెన్యూన్ అనిపించి వెంటనే డబ్బులు పంపించాను. ఎవరిని పంపిస్తాడా? ఎందుకు పంపిస్తారు? నాకు వచ్చిన మంది పంపిస్తున్నారు అట్లా, నా ముఖమోహం తెలియకుండా, వితౌట్ సీయింగ్ మై ఫేస్ ఈవెన్. నౌ కెన్ సీ అబౌట్ మహర్షి భృగు బాబా. అంటే కొంతమంది ఇన్ఫర్మేషన్ తక్కువ ఉంది, కొంతమంది అంటే వాట్ ఎవర్ ది రైటర్ గ్యాదర్డ్ ఈ మహర్షి భృగు బాబా గురించి కొంచెం ఎక్కువ విషయాలు గ్యాదర్ చేశారు. ఈ భృగు బాబా హిమాలయాల్లో నివసించే సిద్ధ పురుషుడు. ఈ మహానుభావుడిని అనుసరించే అనుయాయులందరూ కలిసి మానవ ధర్మ సంఘము అని ఒక చక్కని సేవా సంస్థను స్థాపించారు. సుమారు 40 సంవత్సరాల క్రితం, అంటే ఎప్పటికి 40 సంవత్సరాలు మనకు తెలియదు, బుక్ వచ్చినప్పుడు పోయాము. భారతదేశపు రాజధాని ఢిల్లీ నగరంలో ఈ సంస్థ స్థాపించబడింది.
ఆ సందర్భంలో ఆ సంస్థ అధ్యక్షుడు హిమాలయాలకు వెళ్ళి భృగు మహర్షి ఆశీస్సులు కోరగా ఆ మహర్షి అతనితో, నువ్వు ముందుగా పుట్టబెట్టి వెళ్ళి అవతార పురుషుడైన సత్యసాయి భగవాన్ ఆశీస్సులు తీసుకో, ఆ తరువాతనే ఈ శుభకార్యాన్ని ప్రారంభించు అని ఆదేశించారు. ఆ ప్రకారం ఆయన భగవాన్ బాబా ఆశీస్సులు స్వీకరించిన తర్వాతనే ఆ మానవ ధర్మ సంఘం అనే సేవా సంఘాన్ని స్థాపించడం జరిగింది. ఆ సంఘానికి ఇప్పుడు దేశవ్యాప్తంగా శాఖోపశాఖలు ఉన్నాయి. మంచి పని ఎవరు చేసినా మనం హర్షించాలండి. దట్ ఈస్ ఎస్పెషలీ సాయి కల్చర్. మనకు అందరూ సమానమే. నేను సార్ చెప్పిన మెసేజ్ కూడా అది. మనకు అందరూ సమానమే. ఎవరికి వచ్చిన నామంతో, ఎవరికి వచ్చిన రూపంతో వాళ్ళు కొలుసుకోవద్దు, ఆరాధించుకోవద్దు. సిద్ధపురుషుడైన భృగుబాబా సాయి భగవాన్ అవతారమూర్తిగా పేర్కొనడము, బాబాకు అత్యంత ప్రాముఖ్యం ఇవ్వడంలో భృగుబాబా మనసులో బాబా గల స్థానం మనకు తెలుస్తుంది. నేను సారే ఉన్నాడు మనకు మనకి ఏకేశ్వర్ సాయిబాబా, అంతేనా సార్? నేను దానికి లేదు అంటే ఎవరు ఏకేశ్వరు వాళ్ళకి, మనకి అయితే మన ఏకేశ్వరు ఆయనే. ఎందుకంటే మన ఎక్కుతుంటాడు ఆయన అప్పుడప్పుడు. ఏకాలు కూడా ఏకాలు సార్, ఏకపోతే ఎట్లా? ఈ రోజులంటే ఏకుడు లేదు. పూర్వకాలంలో అంటే మనం ఇంట్లో ఉన్న బెడ్లో ఏకించుకునేవాళ్ళం. ఇప్పుడు ఏకుడు లేవు, మేకుడు లేదు. తీసవతలు కూడా కొత్తగా ఉంటాడు. మరలా రిపీట్ చేస్తున్నాను, అంటే రచయిత చేస్తున్నాడు. మనం మర్చిపోకూడదు కొన్ని విషయాలన్నా. ఎవడన్నా రేపు భవిష్యత్తులో అడిగితే మనం చెప్పగలగాలి. నరనారాయణ గుహకు బాబా పంపిన యువకులైన సాధకులు 9 మంది. రికార్డ్ ఇచ్చి Swami has selected 9 people, 9 devotees to stay. Along with 9, 100 సంవత్సరాలు పైబడి స్వామి వామదేవ మహారాజ్, స్వామి విరజానంద వీళ్ళిద్దరు కూడా మనం చదువుకున్నాం. వీళ్ళిద్దరి గురించి కూడా. సో 9 + 2, both are 100 years above. వామదేవ మహారాజ్ అండ్ స్వామి విరజానంద మహారాజ్, మొత్తం 11 మంది. ఈ 9 మంది కూడా యువకులు నేపాల్లో జనకపురి, ఈ రామాయణ యొక్క ఎక్కువ ప్రాంతం నేపాల్లో ఉంటుంటే, వారు మంచి చదువులు చదువుకున్నవారు. వారిలో ఒకతను ఆశ్రమ నిర్వాహకుడుగా ఉన్నారు. ఆ మహనీయుడు తన పేరు చెప్పుకోవడానికి కూడా ఇష్టపడలేదు. అతడు అప్పుడప్పుడు ప్రశాంతి నిలయం వచ్చి బాబాను కలుసుకొని తగిన సూచనలు పొంది వెళ్తున్నాడు. ఈ విధంగా కొందరు బాబా సూచనపై హిమాలయాల్లోని నరనారాయణ గుహకు వెళ్ళినట్లు, వారికి బాబా అక్షయ పాత్రను ఇచ్చి పంపినట్లు ఎవ్వరికి తెలియదు. ఆశ్రమ నాయకుడు 1986 సంవత్సరంలో ప్రశాంతి నిలయం వచ్చి గణేష్ షెడ్, మన సార్ చెప్పారు, శాస్త్రి గారికి జరిగిన ఇన్సిడెంట్ చెప్పాడే, దట్ ఇస్ కాల్డ్ గణేష్ షెడ్ అని. కొంతమందికన్నా ఐడియా ఉంటుంది గణేష్ షెడ్ ఎక్కడంటే, నేనేం చెప్పలేను. చూసే ఉంటారు మీరు. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అవతల ఒక చిన్న షెడ్ ఉండేది. అక్కడ అందరికీ దొరకదు సీటు, అంత పాత వాళ్ళు ఉంటారు, పాత కాకలు. వచ్చి గణేష్ షెడ్లో కొన్ని నెలలుగా ఉంటున్నప్పుడు మహేశ్వర ఆనంద మహాశయుడు పరిశీలించి బతిమలాడి బాబాను ప్రార్థించి చివరికి ఈ విషయమంతా అతని దగ్గర నుంచి తెలుసుకున్నాడు. ఇది కలియుగంలో ఒక అతి ఆశ్చర్యకరమైనది. అప్పటిదాకా ఎవరికి తెలియదు నరనారాయణ గుహాశ్రమం గురించి. ఈ సందర్భంలో బాబా సిద్ధపురుషుల్ని ఎందువల్ల తన దగ్గరకు రానియటం లేదు అనే ప్రశ్న ఉదయిస్తుంది. దానికి మహేశ్వర ఆనంద మహాశయుడు చిన్న ఉదంతం పేర్కొన్నాడు.
బాబా ఒకసారి కొందరు భక్తులతో కలిసి పలహారం తీసుకుంటున్నప్పుడు వారు, బాబా, ప్రపంచంలో మీ దివ్యలీలలు ఇంటింటా జరుగుతున్నాయి కదా, మేము అంతర్జాతీయ స్థాయిలో ఆధ్యాత్మిక విద్యలో జిజ్ఞాస ఉన్నవారి అందరినీ సమావేశపరిచి సృష్టికర్త అయిన పరమేశ్వరుడు సత్యసాయిగా భూమిపై అవతరించాడు అని ప్రకటిస్తాము. తద్వారా ప్రపంచ జనులందరూ మీ వల్ల ప్రయోజనం పొందుతారు కదా అని వారు తమ మనసులోని ఉద్దేశాన్ని తెలియపరిచారు. బాగుంది కదండి, చక్కడు, వెరీ నైస్, తప్పేముంది, ఇలా ఆలోచన బాగానే ఉంది, మనసులో ఉద్దేశం బాగుంది. ఎవ్రీబడి నోస్ అబౌట్ భగవాన్ బాబా. దానికి బాబాగా సమాధానం ఏంటో చూద్దాం. అప్పుడు భగవాన్ బాబా చిరునవ్వు నవ్వుతూ, మీ ఆలోచన మంచిదే, కానీ దానికి ఇంకా సమయం రాలేదు. ఇలా ప్రకటించడానికి ముందు నా దగ్గరకు రావటానికి పూర్వము అనేక జన్మల నుంచి తపనతో ఉన్నవారిని నా పరిధిలోకి తీసుకురావాలి. స్వామి ఒక మాట అన్నారు, మన పుట్టుకకి ఆయనకి సంబంధం లేదు, మన కర్మని నిన్న కూడా ఎవరో చెప్పారు, భగవద్గీతలోనే ఎవరో చెప్తున్నాను సిద్ధాంతంలో, మన సారే అనుకుంటారు, మన కర్మలు డిసైడ్ చేస్తారు. ఈయన నన్ను కూడా పోటీ చేశారు పోస్ట్ మ్యాన్. మొన్న మా ఇంట్లో అన్నాను, మా ఇంటికి ఇద్దరు పిల్లలు, వాళ్ళు కన్వీనర్లో కాకుండా ఇంకో చోట ఉంటే అంటే ఎవరు ఎక్కడ పుట్టాలో డిసైడ్ చేసేది భగవంతుడు, మన ఇష్టం కాదు. ఈ ఒక్క జన్మ కాదు, మనం ఎన్నో జన్మల పుణ్య ఫలంతో ఈ మార్గంలోకి రాగలిగి గుర్తుపెట్టుకోండి. మేమంటాం కాదు, స్వామి అన్నాం, ఒక్క జన్మ కాదు, ఎన్నో జన్మల పుణ్యఫలం వలన మనం ఏమిటి దిస్ ఫార్మ్ ఇస్ కోల్డ్. అనేక ఇలా ప్రకటించడానికి ముందు నా దగ్గర రావటానికి పూర్వము అనేక జన్మల నుంచి తపనతో ఉన్నవారు నా పరిధిలోకి తీసుకురావాలి. ముందు ముందు నా అవతార తత్వమును బహిరంగ ప్రకటించే సమయం వస్తుంది, అప్పటి వరకు ఆగండి అని మీరు వ్యక్తిగతంగా మీ మిత్రులకు తెలియపరచవచ్చు. ఈ కారణం చేతనే ఈ అవతారము సిద్ధపురుషుల్ని సమీపానికి రానియటం లేదు అన్నాడు మహేశ్వరానంద మహాశయుడు. ఈ విషయం చెప్తూ మహేశ్వరానంద మహాశయుడు, గుహలోని ఆ పుణ్యాత్ములకు జ్ఞానోదయమైన విధంగా మనం కూడా కళ్ళు తెరవాలి. ఎందుకంటే మానవ శరీరంతో ప్రేమమూర్తిగా మనతో పాటు సంచరిస్తున్న శివావతారమూర్తి భగవాన్ సత్యసాయి బాబా వారిని పొరపాటును కూడా మానవ మాతృనిగా భావించకూడదు. కంక్లూడ్ చేస్తున్నాడు, ఎప్పుడైనా సాయి భగవానుడు ఏమి కావాలో కోరుకోనమని అవకాశం ఇస్తే, నిన్న మనం చదువుకున్న కేరళ ఫిలిప్ మాథ్యూస్ గురించి రాఘవేంద్ర చెప్పాడు, గుర్తుంది ఎవరికన్నా? రాఘవేంద్ర సత్సంగంలో చెప్పాడు, జైల్లో పెట్టడం, పండిస్తే వేసి తిరిగి కొట్టడం. ఒకసారి రాఘవేంద్ర తన సత్సంగంలో చెప్పాడు. ఎప్పుడైనా సాయి భగవానుడు ఏమి కావాలో కోరుకోనమని దీని తర్వాత టాపిక్ కూడా రాఘవేంద్ర చెప్పాడు ఒక సందర్భంలో. ద టాపిక్ వీఆర్ గోయింగ్ టు సీ. ఎవరైనా పుస్తకాలు చెప్పాల్సిందే, సొంత కవిత్వాలు ఎక్కడి నుంచి వస్తాయండి స్వామి గురించి. ఎప్పుడైనా సాయి భగవానుడు ఏమి కావాలో కోరుకోనమని అవకాశం ఇస్తే ఏం కోరుకోవాలి మనం? ఇందిరాదేవి ఏం కోరుకుంది? ఇందిరాదేవి ఏం కోరుకుంది? హృదయ జ్యోతిని వెలిగించండి, జ్ఞాన జ్యోతిని వెలిగించమని బాగా చెప్పారు. సో పొరపాటు ఎప్పుడు సాయిబాబా గారికి మన నీకేం కావాలంటే మీ చరణ కర్మములపై నిరంతర ధ్యానం తప్ప మరే తుచ్చమైన కోరికను కోరకండి అంటున్నాడు ఆ యొక్క మహేశ్వరానంద మహాశయుడు. స్వామి
గురుచరణం సదా భజో సాయి స్మరణ కరో చరణ స్పర్శకో అని మనం అంటుంటాం. మానస భజరే గురుచరణం. వేరే చెప్పుకో అదేంటి చెప్పండి స్వామి. సో మనం ఆ హృదయాన్ని ఎప్పుడు ఆ యొక్క పాదాలు హృదయంలో నింపుకోవాలి. దిస్ ఈజ్ అబౌట్ ది మహర్షి భృగుబాబా. ఇప్పుడు ఇంకొక మహనీయుడి గురించి చెప్పుకుని చాలా బాగుంటది. ఇది రాఘవేంద్ర చెప్పాడు. అది రికలెక్ట్ మీకు చాలా బాగుంటది. ఇప్పుడు మళ్ళా మక్కని అడుగుతాయి. మనం ఎంత అదృష్టవంతులో ఆలోచించాలి. ఇందాక చెప్తుంది, ఇప్పుడు మళ్ళా చెప్తుంది ఈ ఇన్సిడెంట్ చెప్పిన తర్వాత. సో లక్కీ. ఇప్పుడు మనం తెలుసుకోబోయే మహనీయుడు ఇండోర్ యోధి. ఒకళ్ళిద్దరు చెప్పారు ఈ ఇన్సిడెంట్. యుఎస్ఏలో ఉన్నారు ప్రస్తుతం. తను పండరియాత్ర 3 సార్లు చేశాడు. పుట్టపర్తిలో ఈ యొక్క వాక్ ఫర్ వ్యాలీస్ చేసుకుంటాడు. విజయ్ కుమార్ బాబా హీ బిలాంగ్స్ టు హైదరాబాద్. హీ ఆల్సో 85 years. జుట్టు తెల్లబడలేదు, ఒక్క పన్ను కూడా ఓడలేదు. ఎంత అదృష్టం ఉంటుందో చూడండి. అంటే శరీరం ఎలా కాపాడుతున్నారు, చాలా గొప్పతనం. అతను 85 అంటే ఎవరినప్పుడు ఈయన 85 అంటే ఎవరు నమ్ముతాడు? ఈయన నాగేశ్వరరావు అని. నేనేం నమ్మలేకపోయినా. జమ్మన స్కూటర్ దిగి గమ్ముగా నడిచి వచ్చాడు నా దగ్గరికి. నేను స్కూటర్ కూర్చుని లేవడానికి మనం ఆలోచిస్తున్నాం. ఆ చేయి పట్టుకుని ఈ చేయి పట్టుకుని, లేదా మంచి ఎవరిని పట్టుకుంటాడా? 65K జమ్మ దిగాడు. 85 years నాగేశ్వరరావు నాగర్కి వచ్చినప్పుడు హైదరాబాద్ లో. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఒక సాయి భక్తుడు ఉన్నాడు. నేను చెప్తుంటే మీ అందరికి రిక్లెక్ట్, ఎందుకంటే రాఘవేంద్ర చెప్పాడు ఇది. ఆయన పేరు మాండలే. ఆయన అక్కడ సత్యసాయి సేవా సమితిని నడుపుతున్నాడు. అక్కడ భజనలు, సేవా కార్యక్రమాలు చక్కగా జరుగుతున్నాయి. కొన్ని వారాల నుంచి అక్కడ సమితికి కొత్త వాళ్ళు రావటం ఆరంభించారు. మళ్ళీ వారం మరికొందరు కొత్త వాళ్ళు వచ్చారు. మాండలే గారికి ఆశ్చర్యం కలిగింది. ఈ భజనలకి, సేవలకు ఇలా కొత్త వాళ్ళు, పాత వాళ్ళు రమ్మంటే 6 మంది కదా. భజనలకి, సేవలకి ఇలా కొత్త వాళ్ళు ఎలా వస్తున్నారో తెలుసుకోవాలని ఆయనకి అనిపించింది. ఏం చేయాలి? వచ్చిన వాళ్ళని అడగాల. మెల్లగా ఒకరిద్దరిని పలుకరించి సమితిలో జరిగే ఏ కార్యక్రమం వారు రావడానికి బాగా ఆసక్తి కలిగించిందో విచారం చేశాడు. మీరు ఎలా భజనకు రాగలిగారు? హౌ యు ఆర్ పార్టిసిపేటింగ్? మీకు ఎవరు చేస్తుంటారు అడిగితే చెప్తుంది. ఫలానా ఏఎస్బీలో ఎవరు వచ్చారంటే జేఎల్ సరస్సు చెప్పింది. జేఎల్ సరస్సు చెప్తే కొంతమంది వచ్చారు ఇక్కడికి. అలా ఒకరి ద్వారా ఒకళ్ళు వెళ్తుంటే ఇప్పుడు 60 మంది వచ్చారు. ఒక్కసారి ఎట్లా తెలుస్తుంది ఇక్కడ సత్సంగం ఉందని? హూనో ఒకరి ద్వారా ఒకరికి తెలుస్తుంది. ఇప్పటికి వారు చెప్పిన సమాధానం, మన ఊళ్ళో రైల్వే స్టేషన్ లో ఒక యోగి కూర్చొని ఉన్నారు. ఆయన తన దగ్గరకు వచ్చిన ప్రతి వారితో, ప్రతి గురువారం ఇక్కడ సత్యసాయి భజన జరుగుతున్నది, తప్పక వెళ్ళి భజనలో సేవలో పాల్గొనండి. ఆ విధంగా మీరు బాబా భజనలో సేవలో కనుక పాల్గొంటే మీకు మంచి కలుగుతుంది అని ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి వారికి ఆయన చెప్తుంటాడు. ఆ యోగి, ఆ ఇండోర్ యోగి. దట్స్ వై వి కేమ్ హియర్. మేము ఇక్కడికి భజనలకు వస్తున్నాము అని కూడా వారు చెప్పడం జరిగింది. ఆయనకి ఈ సమాధానం చాలా ఆశ్చర్యం కలిగింది. ఎవరికి? మాండలే. ఆయన పేరు మాండలే. రాసుకోండి. ఎవరికంటే ఒక భక్తుడు అన్నాడు, మరి ఆ పేరు చెప్పాడు. నౌకెన్ రైట్ ఇట్ నేమ్ ఇది మాండలే. మీరు ఎక్కడని చెప్పొచ్చు సత్సంగంలో. ఆయన వెంటనే బయలుదేరి వెళ్ళి ఇండోర్ స్టేషన్ లో వెతికితే ఒక చోట ఒక మూల ఒక యోగి అనిపించారు. అప్పుడు మాండలే గారు ఆయనను సమీపించి ఆయన పాదాలకు నమస్కరించబోగా ఆ యోగి ఆయనతో, అక్కడ ఆగు, దగ్గరకు రాకు, 2 నియమాలు చెప్తున్నాను, వాటిని నువ్వు పాటించదలుచుకుంటే దగ్గరకు రా. ఫస్ట్, 1, నా పాదాలపై పడవద్దు. 2వ విషయం, నన్ను నీ పాదాలకు నమస్కారం చేసుకొని
ఈ 2 నియమాలు కండిషన్ చూడండి ఎట్లుందో. అవతల కూర్చున్నోడేమో కాషాయం పడ్డారి, మెల్ల రుద్రాక్షలు ఉన్న యోగి, ఈడేమో మామూలుగా వైట్ డ్రెస్ లో ఉన్న సాయి డివోటి. వైట్ డ్రెస్ లో వెళ్ళాడు, మామూలుగా సివిల్ వెళ్ళిన సేవకు సివిల్ డ్రెస్ లో పోయినాడు టెంపుల్కి. ఎందుకంటే క్లీనింగ్ అన్నారని చెప్పి వాకింగ్ డ్రెస్ లో పోయినా. అందుకు మానలే, అయ్యా మీరు గొప్ప యోగులు, మీ వంటి మహనీయుల పాదాలకు ప్రణామం చేయాలని మన సంప్రదాయం చెప్తోంది కదా, మీరు అడ్డగిస్తున్నారు. అంతటితో కాకుండా పైగా మీరు నాకు నమస్కారం చేయటం ఏమిటి? అది మరింత పెద్ద తప్పు కదా అని అన్నాడు మాండ్లే గారు అమాయకంగా. అప్పుడు ఆ యోగి, సరే నా వృత్తాంతం చెప్తాను విను. 1960 ప్రాంతంలో నేను హిమాలయాల్లో శివానంద స్వామి ఆశ్రమంలో ఉన్నాను. అప్పుడు నాకు 7 సంవత్సరాల వయస్సు ఉంటుంది. అప్పుడు ఒకనాడు ఒక ఉత్సవ వాతావరణంలో మా గురువుగారైన శివానంద స్వామి అందరి ఎదుట ఒక అందమైన యువకుని పాదములకు నమస్కారం చేశాడు. అమృతానంద 80 సంవత్సరాలు, బాబాకి అప్పుడు 25, 35 అంటున్నాను. నాకప్పుడు ఇంత పెద్ద ఆయన ఇంత చిన్న యువకుని పాదాలకు నమస్కారం చేస్తున్నారే, ఆ యువకుడు ఎవరు అని అనుకున్నాను. ఆ దృశ్యం నా మనసులో చెరగని ముద్ర. మనం కూడా అంటుంటాం చెరగని ముద్ర అన్నమాట, అందరూ అంటుంటారు. ఏదో ఒక ముద్ర పడే ఉంటుంది, పడకుండా ఉంటుంది. నాకు తెలుసు ప్రతివాడి హృదయంలో ఒక చెరగని ముద్ర ఉంటుంది. కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పుకోరు. కాలక్రమంలో నాలో ఉప్పొంగే ఆధ్యాత్మిక తృష్ణను అనుకోలేక ఒక గురువు సలహాను అనుసరించి హిమాలయాల ఎగువకు వెళ్ళి అక్కడ ఒక గుహలో తపస్సు చేసుకుంటూ ఉన్నాను. సైబీరియాలో కనుక మహనీయుడు కూర్చుంటే మంచి కన్నులు, ఆయన ఎప్పుడు సాయిబాబా దగ్గర రాలా. వీళ్ళు ఎవరు పోయాక అక్కడి నుంచి లింగాష్టకం, బిల్వాష్టకం, శివోపాసన మంత్రాలు వినపడుతుంది. వీళ్ళు ఆశ్చర్యపోయారు. అంత ఆశ్చర్యపోవడంగా మన పని. నేను తపస్సు మధ్యలో ఉన్నప్పుడు నాకు ఒక దివ్య మంగళమూర్తి చాలా తరచుగా కనిపిస్తూ ఉండేవాడు. ఆయన నా తాపస జీవితానికి మార్గదర్శకత్వం వహిస్తున్నారని నాకు అర్థమైంది. వారు నాతో చక్కని ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుతూ నాకు ధైర్యం చెప్తూ ఉండేవారు. కానీ ఆయన ఎవరో నాకు తెలియదు. ఆయనే ఇదివరకు శివానంద ఆశ్రమానికి వచ్చిన మహానుభావుడు. ఆ దివ్య సుందరమూర్తికే మా గురువు గారు శివానంద స్వామి పాద నమస్కారం చేసింది అని గుర్తుకొచ్చింది. ఒకరోజు నేను హిమాలయ పర్వతాల దిగువకు వచ్చి ఋషికేశ్ వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఋషికేశ్లో జపమాలలు అమ్ముతున్న షాప్ లో ఏవో వస్తువులు కొనుక్కుందామని చూస్తే నేను ఆ ఋషికేశ్లో స్వామి ఫోటో ఇస్తే పొంగిపోయాడండి బాబు. నాకేం హారతి ఇచ్చే అవకాశం ఇచ్చాడు, గంగా హారతికి. అంతగా ఏమి ఇవ్వాలంటే ఇంకా నేను రిటర్న్ జర్నీ మొదలు అనమాట. కొన్ని ఎక్కడికైనా వెళ్తే నేను 2-3 ఫోటోలు అన్ని ఖర్చు చేస్తే ఎట్లా, ఏమో దారిలో అవసరం ఉంటుంది ఎవరికన్నా, నాకే అవసరం ఉంటుంది. ఆమె టు రిటర్న్ ఫ్రమ్ జర్నీ ఫ్రమ్ ఢిల్లీ నుంచి స్వామి ఫోటో విభూదిస్తే ఆ యజమాని పొంగిపాడు ఋషికేశ్లో ఆ గంగా హారతి కండక్ట్ చేసి ఆయన. ఈయన ఇక్కడికి వచ్చి మీరు నాకు ఇచ్చారా స్వామి ఫోటో అంటే, మనం ఫోటోకి ఎంత విలువ ఇస్తామో ఆలోచించండి. మనం ఇచ్చే విలువకి ఆయన ఇచ్చే నాకు ఆశ్చర్యమైంది. ఆ షాపులో నాకు నిత్యము ధ్యానంలో కనిపిస్తూ నన్ను ఆధ్యాత్మికంగా నడిపించే ఆ మహాపురుషుని ఫోటో ఒకటి చిన్నది కనిపించింది. అప్పుడు ఆ షాప్ యజమాని ఆ ఫోటోలో ఉన్నది ఎవరు అని అడిగాను. అందుకు అతడు ఆయన నా దేవుడు అని అన్నాడు.
అప్పుడు నేను షాప్ యజమాని మళ్ళీ అడిగితే అతడు ఆయన భగవాన్ సత్యసాయి బాబా వారు, ఆయన ఆంధ్రదేశంలో పుట్టపర్తిలో ఉంటారు అని చెప్పారు. అప్పుడు నేను ఎలాగైనా ఆ దేవుణ్ణి భౌతికంగా చూడాలి అని తప్పించిపోయి ఋషికేశ్ నుంచి రైల్లో ఢిల్లీ వచ్చి 240 కిలోమీటర్స్ ఋషికేశ్, హరిద్వార్ అండ్ ఋషికేశ్ 30 కిలోమీటర్స్. ఢిల్లీ నుంచి మెడ్రాస్ వచ్చి మెడ్రాస్ నుంచి ధర్మవరం చేరుకున్నాను. ఆ రాత్రి బాగా పొద్దుపోవటం వల్ల ధర్మవరం రైల్వే స్టేషన్ లో పడుకున్నాను. మర్నాడు ఉదయమే ప్రశాంతి నిలయం బయలుదేరాలి అనుకున్నాను. తెల్లవారగానే కళ్ళు తెరిచి చూస్తే నేను హిమాలయాల్లో నా గుహలో ఉన్నాను. చూడండి, అప్పుడు నాకు ధ్యానంలో నా గురుదేవుడు కనిపించి, బంగారు, ఇంకా నీవు ప్రశాంతి నిలయానికి రావాల్సిన సమయం రాలేదు. నా అనుమతి లేకపోతే చిన్న ధూళికణం కూడా ప్రశాంతి నిలయం ప్రాంగణంలో, ఇప్పుడు 5 సంవత్సరాలు నేను పుట్టపర్తి పోక, అన్ని ఊళ్ళు దొరుకుతున్నాయి, పుట్టపర్తి పోలేకపోతుంది. అని మరి కుంటి సాకో ఏమో, మరి ఐఎమ్ ఎస్కేపింగ్ లైక్ దిస్. నా కళ్ళ ముందే మోక్షిత మనం 3 సార్లు పోయి వచ్చింది మంచిర్యాల నుంచి. నా అనుమతి లేకపోతే చిన్న ధూళికణం కూడా ప్రశాంతి నిలయం ప్రాంగణంలోకి రావటం సాధ్యం కాదు. నన్ను అడగకుండానే నీవు ప్రశాంతి నిలయంలో ప్రవేశిద్దామనుకున్నావే అని అన్నట్ట స్వామి. ధర్మవరంలో తీసుకుని హిమాలయ గుహలో మొలబడేశారు. ఆయనతో చెప్పినదే కాన్వర్సేషన్ ఇది. ఇది ఆయన యొక్క హిస్టరీ, మాండలే గారు, సారీ, యోగి యొక్క హిస్టరీ. ఇలా చెబుతూ ఆ యోగి మాండలే మహాశయంతో ఈ మాటలు మనం అండర్లైన్ చేసుకోవాలక్క. నాయన, ప్రతి సంవత్సరం నీవు ప్రశాంతి నిలయం వెళ్ళి ప్రత్యక్షంగా ఆ భగవంతునికి సేవ చేసుకుని వస్తున్నావు. ప్రతి గురువారం చక్కని భజన కార్యక్రమం ఏర్పాటు చేసి ఆయన దివ్య వైభవాన్ని గానం చేస్తున్నావు. ఎప్పుడు పుట్టబర్తి వెళ్ళాలనుకుంటే అప్పుడు వెళ్ళి వస్తున్నావు. అంతేకాని వెళ్ళదలుచుకున్నప్పుడు నువ్వు బాబా అనుమతి తీసుకుంటున్నావా? ఇప్పుడు చెప్పు, ఎవరు గొప్పవారు, నువ్వా నేనా? సాక్షాత్తు ఆ సత్యసాయి పరమాత్ముడు నివసించే పరమోన్నతమైన దివ్యమైన ప్రశాంతి ధామంలో ప్రవేశించడం అంటే ముక్తికి ఒక గొప్ప సోపానము అధిరోహించామన్నమాట అన్నాడు ఓ మహనీయుడు. ఇదంతా కూడా చిరంజీవి సాయి గిరిజర్ అనే మరి స్వామి స్టూడెంట్ ఎవరో తెలియదు, 2/10/2011 సంవత్సరం నాడు సాయి కుల్వంత్ హాల్లో వచ్చిన ఉపన్యాసంలో ఎసెన్స్ అండి. ఇట్ ఈజ్ ఎ స్మాల్ క్యాప్షన్ అబౌట్ అవతార తత్వము. నేను చాలాసార్లు చెప్తుంటా, అవతార తత్వం మాట వచ్చినప్పుడు అవతార దినోత్సవం అప్పుడు ఇప్పుడు చెప్పిన స్వామి యొక్క ఎసెన్స్ చెప్తుంటా అనమాట. అంటే స్వామి అవతార తత్వం అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చిన్న స్వామి మాటల్లో ఇది సెకండ్ కంక్లూడ్ చేశానండి. ఎందుకంటే నేను తొందరపడదలుచుకోలేదు, కొంచెం పెద్దదే ఉంది. విల్ గో లీజర్లీ. ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే ఆ మహనీయులు స్వామితో ఉన్న అనుబంధాన్ని పునశ్చరణ చేసుకుంటే నాలో ఇంకొంచెం ఆయన మీద, స్వామి మీద ప్రేమ భక్తి పెరుగుతున్న ఉద్దేశంతో టేకన్ దిస్ టాపిక్. అవతార తత్వం అంటే ఏంటో స్వామి చిన్న ఒక సందర్భంలో చెప్పిన మాట. నా ఆనందం కోసం ఈ విశాల విశ్వాన్ని సృష్టింపదలచాను. అప్పుడేం లేదు, అప్పటి వరకు నథింగ్ డూయింగ్, ఆయన ఒక్కడే ఉన్నాడు. అప్పటి వరకు నేనెవరో తెలుసుకోవటానికి ఎవ్వరూ లేరు. కేవలము సంకల్పించాను అంతే. తక్షణమే పర్వతాలు పైకి లేచాయి, నదులు ప్రవహింపసాగాయి, కింద పృథివీ పైన గగనం ఏర్పడ్డాయి.
సముద్రాలు ఉప్పొంగాయి. సూర్యుడు, చంద్రుడు, ఎడారులు సమస్తం ఆకృతి ధరించి నా ఉనికిని నిరూపించినది. ఏమన్నాడు? సూర్యుడు, చంద్రుడు, ఎడారులు సమస్తం ఆకృతి ధరించి నా ఉనికిని. సో నేచర్, ప్రకృతి, పరమాత్మ వేరుగా చూడకూడదు మనం. ప్రకృతియే పరమాత్మ, పరమాత్మయే ప్రకృతి. అప్పుడు మానవులు, జంతువులు, విహంగాలు, అనేక జీవరాశులు మాట్లాడటం, వినటం, విహరించటం నేర్చాడు. ఫైనల్ గా కంక్లూడ్ చేస్తున్నారు. చాలా పర్యాయాలు చెప్తుంటే మాట మానవుడు అంటే మనం చాలా, ఎందుకంటే రావణాసుడు కనుక అల్పుడుగా తీసేసాడని చెప్పి మనం కూడా మానవుడు అంటే లెక్కలేవాడు. అందుకే మానవునికి ప్రథమ స్థానం అనుగ్రహింపబడినది. చివరి మాట, విశిష్టమైన నా విజ్ఞానాన్ని మానవుని మస్తిష్కంలో అమర్చాను అని ఒక సందర్భంలో తాను తనకు అవతార తత్వం ప్రకటన చేయడం జరిగిందండి. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.